So welcome to the Java Full Stack demo session by Frontlines EduTech. సో మీరందరూ కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది బికాస్ యు ఆర్ ఇన్ టు దిస్ సెషన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద జావా ఫుల్ స్టాక్ కోర్స్ అనేది. సో దాని గురించి అసలు ఈ కోర్స్ ఎవరు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవాలి, ఎలా ఉంటుంది, ఎలాగ మనం వెళ్తాం, బయట తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇక్కడ తీసుకున్నందుకు మీకేమి ఉపయోగం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మీ కెరీర్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, మీ కెరీర్ రిలేటెడ్ ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా వాటిని రిజాల్వ్ చేసుకుని సెషన్ నుంచి వెళ్ళండి. అండ్ డోంట్ థింక్ లైక్ దీనికి జావా ఫుల్ స్టాక్ డెమో సెషన్ లాగా కాదు, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ కెరీర్ గైడెన్స్ సెషన్ కూడా. అంటే మీరు ఇక్కడ మా దగ్గర 1.5 అవర్ స్పెండ్ చేస్తున్నారంటే ఈ 1.5 అవర్ మీ ప్రీషియస్ టైం వేస్ట్ చేయకూడదు అనేది మా ఇంటెన్షన్ అనమాట. మీకు కావాల్సిన క్వైరీస్ రిజాల్వ్ చేసుకుని దాని తర్వాత మీరు వెళ్ళొచ్చు, అది ఎటువంటి క్వైరీ అయినా కూడా. ఓకే, సో లెట్స్ గోయింగ్ టు ద డెమో సెషన్. సో అసలు బేసిక్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, మేము స్టూడెంట్స్ దగ్గర ఎలాంటి క్వశ్చన్స్ తీసుకుంటున్నామంటే, కెరీర్ ని ట్రాన్సిషన్ చేయాలంటే ఎలాగా. బేసిక్ గా చాలా మంది మా దగ్గరకు వచ్చి కెరీర్ ని ట్రాన్సిషన్ చేసుకోవాలనుకుంటున్నాం ఐటీ నుంచి నాన్ ఐటీ. బేసిక్ గా మన దగ్గర ఎక్కువ మంది నాన్ ఐటీ స్టూడెంట్స్ ఉంటారు. అది బీపీఓ నుంచి ఐటీకి వెళ్ళినా కూడా, లేకపోతే ఫ్రెషర్స్ అయినా కూడా, ఇంకెవరైనా కూడా జావా కానీ లేకపోతే ఏ కోడింగ్ నేర్చుకున్నా కూడా అసలు ఎట్లాగా ట్రాన్సిషన్ అవ్వాలి అనే గైడెన్స్ అనేది ఎవరెవరు. కోర్స్ ఏముంది, మనం చాలా చోట్ల నేర్చుకోవచ్చు, కానీ కెరీర్ రిలేటెడ్ గైడెన్స్ అనేది ఇవ్వరు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ వీ ఫోకస్ హియర్. ఇన్ఎఫెక్టివ్ ట్రాన్సిషన్, ఒక ట్రాన్సిషన్ ని మీ కెరీర్ లో ఎలా తీసుకురావాలి అనేది మనం ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్. లాంగ్వేజ్ బ్యారియర్ అంటే ఏంటి, మీరు ఏమన్నా జావాని తెలుగులో రాగి జావా అంటారని అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయము. బట్ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో వాటిని కనెక్ట్ చేస్తాం అనమాట. ఈజీగా మీకు అర్థమైన భాషలో ఈజీగా అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి వాటిని అలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈజీగా ఒక కాన్సెప్ట్ అర్థం అనేది మీరు చేసుకుంటారు అనమాట. సో దాని గురించి ఎఫ్ఎల్ఎం ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. తర్వాత వచ్చేసి మీకు చాలాసార్లు మీకే తెలుసు, లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా ఒక్కసారి అడిగి చూడండి అసలు ఎంత ఖర్చు పెట్టాం అంటే 30-40 వేలు ఖర్చు పెట్టాను. ఎందుకు? జాబ్ గ్యారంటీ అనే మాట కోసం. దాని గురించి నేను లాస్ట్ లో మాట్లాడతా, కానీ గుర్తుపెట్టుకోండి జాబ్ గ్యారంటీ అనే మాట. తర్వాత వచ్చేసి హాస్టల్ ఫీజు అని అదని ఇదని మొత్తం కూడా వాళ్ళు అప్రాక్సిమేట్ గా ఈ 6 months 5 months జావా ఫుల్ స్టాక్ కోర్స్ కోసం వాళ్ళు మీకు అప్రాక్సిమేట్లీ 1 lakh స్పెండ్ చేస్తారు. మనకి ఇట్ ఈస్ అ హార్డ్ అండ్ అమౌంట్, అవునా కదా? హార్డ్ అండ్ అమౌంట్. ఇలాంటి హార్డ్ అండ్ అమౌంట్ ని మేము 13,999 కి మార్చామన్నమాట. సో మినిమం బయట ఎక్కడ కూడా మీకు ఇది మోర్ దెన్ హాఫ్ కంటే తక్కువ అమౌంట్ అనమాట. సో అంత తక్కువలో ఎందుకు భయ్యా మీరేం వాళ్ళకంటే తక్కువ చెప్తారంటే, కాదు, మాకు ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేదు కాబట్టి. ఎందుకంటే మేము ఎటువంటి హోర్డింగ్స్ పెట్టక్కర్లేదు, ఎటువంటి పాంప్లెట్స్ పంచక్కర్లేదు. ఇన్ దిస్ డెమో ఐ హావ్ అరౌండ్ 1000+ పార్టిసిపెంట్స్, ఇంకా ఒక 200 మంది బయట ఉన్నారు. మరి ఎందుకు అంతమంది ఉన్నా కూడా ఎందుకు మార్కెటింగ్ చేయట్లేదు అంటే అవసరం లేదు. బికాస్ ఎఫ్ఎల్ఎం మౌత్ పబ్లిసిటీతోనే ఎక్కువ ముందరికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మాకు ఎటువంటి మార్కెటింగ్ కాస్ట్ లేదు. ఆ మార్కెటింగ్ కాస్ట్ మేము స్టూడెంట్స్ మీద వేయక్కర్లేదు. అందుకని మా కోర్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఐ థింక్ యూ గాట్ ఎ పాయింట్. తర్వాత వచ్చేసి ఇంకా ఏంటి, సో ఎఫ్ఎల్ఎం లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకి కాలేజ్ లో ఒక రకంగా చెప్తారు, మనకి లేకపోతే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఒక రకంగా చెప్తారు, కానీ ఎఫ్ఎల్ఎం లో చెప్పే ట్రైనర్స్ అందరికీ కూడా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ కరెంట్లీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో చేస్తుంటారు అనమాట. వాళ్ళకి డే టు డే జావా కావచ్చు, అది ఏ టెక్నాలజీ అయినా కూడా డే టు డే మారుతున్న ట్రెండ్స్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే ఒక అకాడమిక్స్ కి ఇండస్ట్రీకి కావాల్సిన ట్రెండ్స్ వాళ్ళు చెప్పడం అనేది ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒక ఎక్స్పర్ట్ హూ ఈస్ ఎ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ సాఫ్ట్వేర్, అతను ఓన్లీ టీచింగ్ లో ఎక్స్పీరియన్స్ కాదు, ఆల్రెడీ హీస్ వర్కింగ్ ఇన్ అ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హీ వర్క్డ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనే వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఒకవేళ కంపెనీలో ప్లేస్ అయితే ఇక్కడ నేర్చుకున్న దానికి అక్కడ వర్క్ చేసేదానికి మీకు పెద్ద డిఫరెన్స్ కనపడదు. అదే ఇంకెక్కడైనా కూడా మీరు నేర్చుకున్నది థియరటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటే ప్రాక్టికల్ మీరు వర్క్ చేసేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఆ ట్రాన్సిషన్ ని మీరు అక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఒక ఇష్యూ కూడా ఇక్కడ మీకు ఉండదు అనమాట. సో అది కూడా ఎఫ్ఎల్ఎం సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. ఇందా చెప్పినట్టు ఎటువంటి తెలుగులో అచ్చమైన తెలుగులో చెప్పడం అనేది ఉండదు, బట్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యే తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈజీగా మీరు నేర్చుకోవడం జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ ఆఫ్ కోర్స్ మీకు అర్థమే ఉంటుంది 13,999 అంటే విచ్ ఇస్ అఫోర్డబుల్ అన్న విషయం మీకు తెలిసే, బయట కంటే కూడా చాలా తక్కువ అన్న విషయం కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. ఎందుకు తక్కువ అనేది కూడా నేను మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ మనం ఏమీ కూడా బయటకి ఇక్కడికి ఎటువంటి డిఫరెన్స్ లేదు సిలబస్ లో. బట్ ఎందుకు తక్కువ అంటే మాకు మార్కెటింగ్ కాస్ట్ లేదు కాబట్టి. ఓకే, దెన్ సో వాట్ ఆర్ ద అదర్ కోర్సెస్ దట్ వీ ఆఫర్ అంటే జావా ఫుల్ స్టాక్ డెమోనా మిగతా ఎందుకు మనకి అని మీరు అనుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద అదర్ కోర్సెస్: సర్వీస్ నౌ, డిజిటల్ మార్కెటింగ్, జావా, పైథాన్, సేల్స్ ఫోర్స్, పెగా, ఎస్క్యూఎల్, విఎల్ఎస్ఏ, జావా ఫుల్ స్టాక్, ఏఐ, పైథాన్ ఫుల్ స్టాక్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఇలాగా ఒక 360 degrees లో స్టూడెంట్స్ కి కావాల్సినది అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకురావడం అనేది ఎఫ్ఎల్ఎం యొక్క మెయిన్ ఎయిమ్. సో హియర్ వీఆర్ ఫర్ ద జావా ఫుల్ స్టాక్ డెమో. ఓకే, సో ఐ థింక్ యూ గాట్ ఇట్. సో ఆబ్వియస్ గా నా గురించి ఎంతమంది తెలుసు ఇక్కడ? నేను తెలుసా ఎవరికైనా? సో డిడ్ ఎనీవన్ రికగ్నైజ్ మై వాయిస్? ఎనీవన్? Yes. So I'm Krishna here. So I'll be just giving a brief introduction because you will be traveling with us for the coming 4 to 5 months, 5 to 6 months. Kabatti అసలు నేను ఎవరు అనేది చెప్తా. సో ఐఎమ్ కృష్ణ మంత్రవాది, ది co-founder of FLM and CEO as well. So here I am not taking your course, of course. Your trainer is Murthy sir. So I'll be giving a brief about his profile as well. అది చెప్పిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు ద డెమో సెషన్. సో అసలు ప్రోగ్రామ్ అనేది ఎలా వెళ్తుంది? సో బయట మాకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు కదా, అలాంటి బెనిఫిట్స్ మనమేం ఇస్తాం అన్నది కూడా మేము ఒకసారి క్లియర్గా చెప్తాం. సో మనకి క్లాసెస్ అనేవి 200+ అవర్స్ జరుగుతాయి అనమాట. అంటే ఏంటి భయ్య, 200+ అవర్స్ అయిపోయిన తర్వాత 201th అవర్లో మనల్ని బయటికి పంపించేస్తారంటే అలాంటిది ఏమి ఉండదు. ఇది ఏంటంటే ఒక టెంటేటివ్ అవర్స్. ఎవడు కూడా ఒక క్లాస్ ఇన్ని రోజులు జరుగుతుంది, ఇంతసేపు జరుగుతుంది, ఇన్ని గంటలే జరుగుతుంది అని ఎవ్వరు చెప్పలేరు. ఒక్కొక్క క్లాస్ ఏం జరగచ్చు అంటే స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ ఎక్కువ రావచ్చు, అలాంటి క్లాస్ ఇంకా పొడిగిస్తూ ఉంటారు. 1 అవర్ది 1.5 hour అవ్వచ్చు, అలా అవుతూ ఉంటాయి. ఇట్ హ్యాపెన్స్. అది మనం ఎక్కడ చేయలేం. కాకపోతే స్టూడెంట్స్ అడుగుతుంటారు అనమాట, విచ్ ఈస్ ఐ థింక్ అది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అయితే కాదు. అన్న ఎన్ని రోజులు చెప్తారా అనేది వ్యాలిడ్ క్వశ్చన్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రైనర్ అండ్ ద స్టూడెంట్ ఇంటరాక్షన్ అనమాట. అయితే తొందరగా అవ్వచ్చు, లేదా లేట్ అవ్వచ్చు. సో టెంటేటివ్ గా 200+ అవర్స్ అవ్వచ్చు అనమాట. సో అది మెన్షన్ చేసాం. కోర్స్ అనేది బిగినింగ్ నుంచి, స్క్రాచ్ నుంచి, 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా వెళ్తుంది. ఎందుకంటే మన దగ్గరికి ఎక్కువ శాతం నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళు, అసలు బీటెక్ లో సివిల్, మెకానికల్, ఈసీ, ట్రిపుల్ తీసుకుని ఐటీకి స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వీల్ బి టీచింగ్ ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ 0 లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్. స్టార్టింగ్ కొంతమందికి ఏంటంటే అక్కడెక్కడ జావా వినే ఉంటారు, మేబీ ఈసీ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి ఆల్రెడీ జావా వాళ్ళ కోర్స్ కరికులంలో బీటెక్ లో ఉంటుంది కాబట్టి మేబీ కొంచెం వాళ్ళకి ఏంటి ఇంత స్లోగా చెప్తారా అనిపించవచ్చు. బట్ మెల్లిమెల్లిగా పేస్ అందుకుంటుంది. మన నాన్ ఐటీ స్టూడెంట్స్, మన నాన్ ఐటీ ఫ్రెండ్స్ కూడా కొంచెం అర్థం కావాలి కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం స్లో ఉంటుంది. బట్ మెల్లిగా పేస్ అనేది అందుకుంటాం అనమాట. మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్. ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ కెరీర్ ట్రాన్సిషన్ గైడెన్స్ ఫ్రమ్ సపోర్ట్ టు డెవలప్మెంట్. ఎందుకంటే చాలా మంది బెంచ్ మీద ఉన్నారు, చాలా మంది ప్రాజెక్ట్స్ లేవు, చాలా మంది బీపీలో వర్క్ చేస్తున్నారు, కష్టపడి నైట్ టైమ్స్ నేర్చుకుని ఐటీ సైడ్ వెళ్ళాలనుకున్నారు. 2021 నుంచి పాస్అవుట్ అయ్యి ఖాళీగా ఉంటూ జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలని, బయట కాస్ట్ ఎక్కువ ఉందని మంచి కోర్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే 2025 బ్యాచెస్ ఎవరైతే మనకి ఆగస్ట్ నుంచి చాలా హైరింగ్స్ మీ ఆన్ క్యాంపస్కి వస్తున్నాయి, వాళ్ళు కూడా జావా అనేది కావాలి. సో ఇలాగా అందరికీ అవసరమయ్యేలాగా ఒక కోర్స్ని తీసుకొచ్చాం. ఇందులో ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ కి మీకు ఎంసీక్యూస్ ఉంటాయి, మీకు అసైన్మెంట్స్ ఇస్తారు, వాటిని మీరు చేసుకుని రావాలి. మీకు ఆన్లైన్ పోర్టల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, అవన్నీ మీరు రాసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, డెమోన్స్ట్రేషన్ లో చూపిస్తాను. సో డోంట్ వరీ. సో ఇలాగ మన ట్రైనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సో అసలు ఇంకా ఏముంటాయి మన ఈ కోర్స్ తీసుకుంటే ఏముంటాయి అంటే మాడ్యూల్ వైజ్ క్విజెస్ ఉంటాయి, కోడింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, నోట్స్ అండ్ రెఫరెన్స్ అన్నీ ఉంటాయి, జావా గైడ్ ఉంటుంది ఇంటర్వ్యూ రెఫరెన్స్ కోసము. నెక్స్ట్ 500+ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఎలా చేస్తారంటే వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీఏ సపోర్ట్స్. టీఏ అంటే టీచింగ్ అసిస్టెంట్స్. మీ ట్రైనర్ మీకు టీచింగ్ చెప్పిన తర్వాత, మీ ట్రైనర్ డౌట్స్ రిజాల్వ్ చేసిన తర్వాత, ఇంకా మీకు సిల్లీ డౌట్స్ ఉన్నా, కష్టమైన డౌట్స్ ఉన్నా వాటిని రిజాల్వ్ చేయడానికి
వీ హ్యావ్ టీచింగ్ అసిస్టెంట్స్ ఆఫ్ 5 మెంబర్స్ టీచింగ్ అసిస్టెంట్స్ ఉన్నారు. అండ్ ఇంకా కూడా ఆన్బోర్డ్ అవుతున్నారు. వీళ్ళు ఏంటి అంటే మీకున్న కెరీర్ రిలేటెడ్ లేకపోతే జావా రిలేటెడ్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా రిజాల్వ్ చేయడానికి విత్ ఇన్ 24 hours ఆ డౌట్ రిజాల్వ్ చేయడానికి మా టీం ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాం కదా కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి అనేది. సో ఈ రకంగా మన వెబ్సైట్ పోర్టల్ అనేది ఉంటుంది. జస్ట్ ఒక ఓవర్ వ్యూ అయితే మీకు ఇస్తున్నాను అనమాట. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్స్ట్రాక్ట్ జావాలో అబ్స్ట్రాక్షన్ అనేది నేర్చుకున్నారు, దాని గురించి కంప్లీట్ గా ఒక క్విజ్ అనేది ఉంటుంది. మీరు ఏం నేర్చుకున్నారో అక్కడ మీరు అసెస్ చేసుకోవచ్చు. మీకు అసలు అర్థమైందా, అర్థం కాలేదు, ఎన్నిసార్లు చేసి తప్పులు చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు సార్, లేకపోతే నాకు అర్థం కాలేదు మేడం అని మన టీఎస్ ఉంటారు, వాళ్ళని మీరు అడగచ్చు. వాళ్ళు మీ డౌట్స్ ని ఓపికగా రిజాల్వ్ చేస్తారు. అండ్ డోంట్ థింక్ లైక్ నేను అడిగే డౌట్స్ ఇల్లీగా ఉంటే వాళ్ళు ఏమని అనుకుంటారంటే, ఏమనుకుంటే ఏంటి మనకి తొక్క, మనము పే చేస్తున్నప్పుడు వీ నీడ్ టు టేక్ ద ఫ్రూట్స్. ఓకే, సో అలా ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఇది కూడా ఉంటుంది ఏంటంటే అందరూ మీ బ్యాచ్మేట్స్ అందరూ కూడా క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. అందులో మీరు ఎంతవరకు రిజాల్వ్ చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు కరెక్ట్ గా ఎన్ని క్వశ్చన్స్ చేశారు, ఇన్కరెక్ట్ గా ఎన్ని చేశారు, ఎన్ని స్కిప్ చేశారు, మీ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ ఎంత, అందరిలోకి మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇలాంటి ఒక డాష్ బోర్డ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేయాలంటే మీరు ఎటువంటి కంపైలర్స్ కాకుండా మన దగ్గర కంపైలర్ ఉంటే ఒకసారి చూపించాలంటే లైక్ దిస్ ఇస్ అవర్ వెబ్సైట్, ఇది కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగ మీరు మీ కోడ్ ని రాస్తారు, వాటిని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. సో మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా ప్రశాంతంగా హ్యాపీగా మన వెబ్సైట్ లోనే మీరు కోడింగ్ అనేది కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మీకు ఈ కోర్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మరి ఈ కోర్సులో ఇంతేనా జావా నేర్పించి పంపించేస్తారంటే, ఓన్లీ జావా నేర్పించి పంపించాలి అని మా స్టూడెంట్స్ మేము ఎప్పుడు అలా పంపాము అనమాట. ఎందుకంటే వీ థింక్ దట్ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ లో ఉండాలి. లైక్ బోయపాటి సీనియర్సెస్ ఇది ఉండాలి, అది కూడా ఉండాలి అన్నట్టు యాడ్ ఆన్ సెషన్స్ లో వీ హ్యావ్ రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ అండ్ వీ హ్యావ్ లింక్డ్ ఇన్ సెషన్స్. మీ లింక్డ్ ఇన్ ని బిల్డ్ చేస్తాం. మీరు ఒకసారి మా స్టూడెంట్స్ లింక్డ్ ఇన్ ఎలా బిల్డ్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ #JFS FLM JFS అని లింక్డ్ ఇన్ లో సెర్చ్ చేస్తే వాళ్ళు ఏ రోజు ఏ సెషన్ ఉంటే దాని గురించి పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాస్తారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి వచ్చిన స్కిల్స్ ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, అవతల వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఆ విధంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దీనికి లైవ్ ప్రూఫ్స్ కావాలంటే మీరు లింక్డ్ ఇన్ లోకి వెళ్ళి మన స్టూడెంట్స్ ఎలా చెప్తారో ఒకసారి సెర్చ్ చేసుకోండి. యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ హౌ అవర్ స్టూడెంట్స్ లర్న్ జావా వెరీ ప్రాక్టికల్లీ అనేది. ఓకే, తర్వాత సో ఇంకొక యాడ్ ఆన్ సెషన్ వచ్చి మ్యాంగ్ అంటే ఏం లేదు, బేసిక్ గా షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే మన నాన్ ఐటీ నుంచి బీపీఓ నుంచి లేకపోతే ఐటీ నుంచి మంచి కంపెనీస్ కి షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మ్యాంగ్ అంటే మీకు అందరు తెలిసినే ఉంటుంది. కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ మ్యాంగ్ ఒకసారి? ఎనీవన్? ఎస్, మెటా, అమెజాన్, ఓకే, ఇంకో ఏంటో మర్చిపోయాను, నెట్ఫ్లిక్స్, గూగుల్, సో ఇంకో ఓకే, యాపిల్. సో ఇలాగా ఏవైతే మ్యాంక్ కంపెనీస్ ఉన్నాయో అందులో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి స్పెషల్ సెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ కెరీర్ ని తక్కువ లెవెల్ నుంచి పై లెవెల్ కి ఎలా తీసుకెళ్లారు. ఎందుకంటే మీరు కూడా మీ కెరీర్ ని అలాగే తీసుకెళ్ళాలి కదా. ఎన్ని రోజులు టీసీఎస్ కానీ విప్రో కానీ ఇచ్చే 4.5 LPA ప్యాకేజ్ లో ఉండలేరు, 7 LPA ప్యాకేజ్ లో ఉండలేరు కదా. సో యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరీర్ టు న్యూయర్ హైట్స్ అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలా స్విచ్ అయ్యారని చెప్తాం. అది కాకుండా వీ హ్యావ్ ఆఫ్లైన్ ఈవెంట్స్ యాజ్ వెల్. అక్కడ బీపీఓ నుంచి డైరెక్ట్ గా టీమ్ లీడ్ పొజిషన్ కి ఎలాగ అంచెలంచెలుగా ఎదిగారో అది కూడా జరుగుతుంది. ఎవరైతే మన సెషన్ లో జాయిన్ అవుతారో మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ వీక్ లో ఈ కెరీర్ ట్రాన్సిషన్ జరుగుతుంది. సెషన్ అనేది లైవ్ లో మన ఆఫీస్ లో జరుగుతుంది, అది కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ సెషన్. నేను ఇందాక చెప్పినట్టు ఒక స్కిల్ నేర్చుకుంటే ఆ స్కిల్ ని ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించాలో మనకు తెలిసి ఉండాలి. నాట్ ఓన్లీ జస్ట్ గెటింగ్ జాబ్. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఫ్రీలాన్సింగ్ ఈజ్ ద ఓన్లీ వే వేర్ యూ కెన్ డబుల్ యువర్ ఇన్కమ్. నాట్ జస్ట్ జాబ్ చేసుకున్నామా అన్నట్టు కాదు. ఈ మధ్య కాలంలో జాబ్ చేస్తున్న వాళ్ళు స్విగ్గీ డెలివరీలో ఎలా అయితే సాయంత్రం పూట పని చేస్తున్నారో అలాగే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం లేదా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అలా కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాంటి ఒక ఫ్రీలాన్సింగ్ మీరు చేయాలి ఈ జావా ద్వారా అంటే మీకు స్కిల్స్ అనేవి టాప్ నాచ్ గా ఉండాలి. అలాంటి ఫ్రీలాన్సింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనేది కూడా ఆ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ChatGPT. కెరీర్ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న వాళ్ళు ఏఐని యూజ్ చేసుకుని ఎలాగా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, ఇలాంటివి కూడా మనకు జరుగుతాయి.
ఈజీగా ఎలా ట్రాన్సిషన్ చేసుకోవాలి. అండ్ ఈ కోర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. జావాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధమే లేదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద నెక్స్ట్ నెక్స్ట్ స్కిల్ లైక్ విచ్ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్, కాబట్టి దాని ఇంట్రడక్షన్ కూడా ఈ సెషన్స్ ద్వారా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ మోర్. నెట్వర్కింగ్ అని ఎందుకన్నామంటే, సో ఆబ్వియస్ గా నెట్వర్కింగ్ మీద ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ కూడా ఉండాలి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత లైనక్స్ బూట్ క్యాంప్. ఈ లైనక్స్ అనేది మీరు ఈ రోజు విండోస్ వాడచ్చు, కానీ రేపొద్దున ఐటీ కంపెనీస్కి వెళ్ళాక మీరు అందరూ లైనక్స్ వాడతారు. మరి జావా ఫుల్ స్టాక్ లో మాకెందుకు పోయాలి లైనక్స్ అంటే, వీ కేర్ ఫర్ అవర్ స్టూడెంట్స్. ఎందుకంటే రేపొద్దున మా స్టూడెంట్ ఎక్కడ చూసినా కూడా నేను ఇది వింటున్నా కోర్స్ నేను నేర్చుకున్నాను, కానీ నేను వెళ్ళి కంపెనీలో వర్క్ చేస్తే దానికి దీనికి అసలు పొంతనే లేదంటున్నారు. అలాంటి డిఫరెన్స్ అనేది మీకు కనపడకూడదు. ఈ రోజు మీరు ఏం నేర్చుకుంటున్నారో రేపు వర్క్ లో కూడా మాకు ఏం డిఫరెన్స్ కనపడలేదు అని ఒక ఫీల్ తో మీరు ఉండాలి. కాబట్టి అందుకని ఇలాంటి ఫ్రీ సెషన్స్ లైనక్స్ బూట్ క్యాంప్ లాస్ట్ ఫర్ అరౌండ్ 15 to 20 days, అలాంటి ఫ్రీ సెషన్స్ కూడా మీకు ఇందులో ఉంటాయి అన్నమాట. తర్వాత వస్తే ఇవన్నీ కాకుండా సో యూ విల్ బి హ్యావింగ్ సిఎంఎస్ బూట్ క్యాంప్. జావాతో వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు, అలా కాకుండా డైరెక్ట్ గా సిఎంఎస్ తో వెబ్సైట్ బిల్డ్ చేయడం, వర్డ్ ప్రెస్ తో వెబ్సైట్ బిల్డ్ చేయడం లాంటి ఫ్రీ సెషన్స్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు భయ అంటే దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్కిల్స్. మీరు జావా నేర్చుకుంటారు, తర్వాత వెళ్ళిన తర్వాత ఇలాంటి కొత్తవి నేర్చుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది రేపొద్దు మీరు జాబ్ లో ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా మీకు 10,000 పైన బయట మీకు అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు అంటే వీళ్ళందరూ మా దగ్గర మాతో పాటు FLM లో వర్క్ చేసే వాళ్ళు అనమాట. మాకు వీళ్ళకి టీచింగ్ ఈజ్ అ ప్యాషన్, నాట్ జస్ట్ ఫర్ మనీ. వీళ్ళు ఎవరు కూడా పనిచేయరు, వీళ్ళకి టీచింగ్ ఈజ్ అ ప్యాషన్. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, మీకు ఫ్రీగా చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. దీస్ విల్ బి థాట్ బై FLM కోర్ టీమ్. కాబట్టి వీ కెన్ గివ్ యూ ఫర్ ఫ్రీ ఇలాంటివి. ఓకే, తర్వాత FAQs. నెక్స్ట్ మెయిన్ థింగ్, ప్రాజెక్ట్స్ ఎన్ని చెప్తారు అనే డౌట్ మీకు ఉంటే, దెర్ విల్ బి 3 మెయిన్ ప్రాజెక్ట్స్ అండ్ 10 మినీ ప్రాజెక్ట్స్, దాంతో పాటు 50+ అసైన్మెంట్స్. 3 మెయిన్ ప్రాజెక్ట్స్ అనేవి BPO నుంచి నాన్ ఐటీకి వెళ్ళాలన్నా, ఐటీ నుంచి నాన్ ఐటీకి వెళ్ళాలన్నా, 2025 బ్యాచ్ వాళ్ళు మీకు 4th ఇయర్ లో వచ్చే ప్రాజెక్ట్ లో రెజ్యూమేలో పెట్టుకోవాలన్నా, లేకపోతే 2021 నుంచి 2024 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకైనా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్స్ ని రెజ్యూమ్లో పెట్టుకొని ప్రశాంతంగా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అనమాట. అంత పెద్ద ప్రాజెక్ట్స్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అవి పక్కన పెడితే 10+ మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క మాడ్యూల్ కి అసైన్మెంట్స్ ఉంటాయి మామూలుగా. అవి కాకుండా 10+ మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, విచ్ యూ క్యాన్ పుట్ ఇన్ యువర్ రెజ్యూమే. అలాంటి మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి ఏం ప్రాజెక్ట్స్, ఎలా జరుగుతాయి, అవన్నీ కూడా మీకు ట్రైనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో అలా ఉంటుంది. నెక్స్ట్, లైవా రికార్డింగ్ అనే డౌట్ ఎవరికైనా ఉందా? లైవా రికార్డింగ్ ఇది లైక్ సెషన్స్ అనేవి లైవ్ జరుగుతాయి, రికార్డింగ్ జరుగుతాయా? యా, సో బయట మీరు చూస్తుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడగండి, ₹1,00,000 తీసుకొని రికార్డింగ్స్ ఇస్తున్నారు. బట్ వి ట్రైన్ లైవ్. ప్రతిరోజు సాయంత్రం 8:30 నుంచి 9:30 వరకు మీకు లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత 20 minutes ఆఫ్ డౌట్ సెషన్స్ అనేవి ఉంటాయి. అది అయిపోయిన తర్వాత, ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఏ రోజు క్లాస్ ఆ రోజు మన వెబ్సైట్ లో, ఇందాక మీకు చూపించాను స్టార్టింగ్ లో, ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డింగ్స్ అప్లోడ్ అవ్వడానికి ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 4 hours. ఆ 3 to 4 hours తర్వాత ఆ రికార్డింగ్స్ మీరు వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ మీకు వర్క్ చేస్తున్న కాలేజ్లోనో లేట్ అయ్యి మీరు ఆ రోజు క్లాస్కి అటెండ్ అవ్వకపోతే, ఆ రికార్డింగ్స్ విని నెక్స్ట్ డే క్లాస్కి అప్ టు డేట్ ఉండాలి అనేది మా మేజర్ కన్సర్న్ అనమాట. సో అందుకని ఈ క్లాసెస్ అన్ని కూడా 100% లైవ్. ప్రతిరోజు ప్రతి క్లాసు ప్రతిదీ కూడా లైవే ఉంటుంది, అండ్ వాటి రికార్డింగ్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. నెక్స్ట్ థింగ్, సో ప్లాట్ఫామ్ ఎందులో టీచ్ చేస్తారంటే, వి టీచింగ్ జూమ్ ప్లాట్ఫామ్. సో అందరికి కూడా జూమ్ అకౌంట్స్ అనేది ఉండాలి. ఎవరైతే పే చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా జూమ్ లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. సో వాటికి అప్రూవల్స్ ఇస్తారు. సో వన్స్ యూ పేడ్, యూ కమ్ బ్యాక్ టు అవర్ యునో వాట్సాప్ ఛానల్ విచ్ ఇస్ 8333077727 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేస్తారు. మీరు చేయకపోయినా వాళ్ళు యాడ్ చేస్తారు. బట్ ఒకవేళ మీరు యాడ్ అవ్వకపోతే యూ కెన్ కమ్ దేర్ అండ్ ఆస్క్ దెమ్. ఓకే, మీకు జూమ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు నేర్చుకోవచ్చు అన్న డౌట్ ఇంకా ఉంటే కూడా, ఇన్నిసార్లు చెప్పాను, దట్ ఈస్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళాలంటే, BPO నుంచి ఐటీకి వెళ్ళాలన్నా, బెంచ్ మీద నుంచి ఐటీకి వెళ్ళాలన్నా, ఫ్రెషర్స్ జాబ్ లేకపోయినా, లేదా ఎక్స్పీరియన్స్ వాళ్ళు హయ్యర్ ప్యాకేజ్కి వెళ్ళాలనుకున్నా, లేదా
నేను ఫోర్త్ ఇయర్ లో ఉన్నాను వెళ్ళాలని, ఫోర్త్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఐటీ జాబ్ తెచ్చుకోవాలనుకున్న ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. అందరికీ సరిపడా, అందరికీ ఓకే అనే పేజ్ లో ఈ కోర్స్ వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ప్రతి 15 days కి వీ విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ జెన్యున్ గా ఇవ్వండి, జెన్యున్ గా అందరూ పార్టిసిపేట్ చేయండి. ట్రైనర్ పేస్ సరిగ్గా లేదు, లేదా స్లోగా చెప్తున్నారు, ఫాస్ట్ గా చెప్తున్నారు, దాన్ని మినిమైజ్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా మేము కన్సర్న్స్ లేకుండా ముందరికి తీసుకెళ్ళడానికి మా మాక్సిమం ఎఫర్ట్స్ అనేది పెడతాం. ల్యాప్టాప్ మ్యాండేటరీగా ఉండాలి, ఎందుకంటే అఫ్ కోర్స్ యూ నీడ్ టు రైట్ ద కోడ్ కాబట్టి ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అయితే కావాలి. క్లాస్ వినడానికి అవసరం లేదు, యూ కెన్ యూజ్ యువర్ ఫోన్స్. బట్ అసైన్మెంట్స్ ఇచ్చిన, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలన్నా యూ నీడ్ ల్యాప్టాప్స్. అండ్ అఫ్ కోర్స్ ప్రాజెక్ట్స్ దగ్గర అయితే 100% ల్యాప్టాప్స్ అనేవి కావాలి, ఫోన్స్ లో వర్కౌట్ అవ్వదు. చాలా మంది ఫోన్స్ లో కంపైలర్స్ ఉంటాయంటారు కానీ అవి అంత పర్ఫెక్ట్ గా అయితే వర్క్ చేయవు. ఓకే, నెక్స్ట్ థింగ్, జాబ్ ఆపర్చునిటీస్. చాలా మంది ఇక్కడే కదా మనము యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు మీరు అందరికి జాబ్ గ్యారంటీ అన్న మాట చెప్పేస్తే దెర్ విల్ బి మెనీ స్టూడెంట్స్ ఇన్ అవర్ సెషన్స్ యాజ్ వెల్. కాకపోతే ఎఫ్ఎల్ఎం ఒక పని చేస్తుంది ఏంటి అంటే వీ డోంట్ గివ్ ఫేక్ అష్యూరెన్స్. మేము ఎటువంటి జాబ్ గ్యారంటీ, వారంటీ, ఇలాంటి ఐఎస్ఐ మార్క్ ఇలాంటివన్నీ కూడా మేము చెప్పాం అనమాట. మేము చెప్పేది అంటే వీ గివ్ యూ జెన్యున్ స్కిల్స్. మా దగ్గర ఉన్న హెచ్ఆర్ కనెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీకు సపరేట్ గా మన ఎఫ్ఎల్ఎం పేజ్ లో రోజు ఒక 2-3 జాబ్ అప్డేట్స్ పెడితే ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్స్ మాకు హెచ్ఆర్స్ ఇచ్చేవన్నీ కూడా సపరేట్ గా మీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా సపరేట్ వాకింగ్ డ్రైవ్స్ మాకు ఏవైతే వస్తాయో అవి కూడా మీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం అనేది జరుగుతుంది. మరి దాన్నే బయట జాబ్ గ్యారంటీ అంటారంటే ఎఫ్ఎల్ఎం లో ఆ మాట అయితే మేము వాడం. ఎందుకంటే ఎఫ్ఎల్ఎం వాళ్ళు జాబ్ గ్యారంటీ ఇస్తారని చెప్పి మోసం చేశారనే మాట మేము ఎప్పుడు కూడా తీసుకోవాలనుకోం. కాబట్టి వీ టెల్ యూ ఇన్ అ జెన్యున్ వే. బయట దాన్ని జాబ్ గ్యారంటీ అంటే మీరు దాన్ని అనుకోండి, బట్ మేము ఆ మాట వాడము. మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మేమే చూపిస్తాము. మా దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఏవైతే, మా దగ్గర ఉన్న హెచ్ఆర్స్ ఏవైనా ఇస్తే వాటిని తీసుకొచ్చి మీకే ఇస్తాము. ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నల్ స్టూడెంట్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని చెప్పి మేము డివైడ్ చేస్తాం. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే రోజు మేము పోస్ట్ చేసే జాబ్ అప్డేట్స్ అవి ఏంటి అంటే బల్క్ లో వచ్చేవి, ఎక్కువ మందిని హైర్ చేసుకునేవి. ఇంటర్నల్ గా ఏంటంటే 10 వేకెన్సీస్, 20 వేకెన్సీస్ ఉన్నవన్నీ కూడా మన దగ్గరికి సపరేట్ గా హెచ్ఆర్స్ వస్తారు. మేము మీకు ఎగ్జామ్ పెట్టి ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయడమా లేదా వాళ్ళే పెట్టుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ ద హెచ్ఆర్. సో అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డౌట్స్. సార్ నాకు చిన్న చిన్న డౌట్లు వస్తుంటాయి, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంటారు కానీ అడగాలంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఏమైనా అనుకుంటారేమో, పక్కన వాళ్ళు అసలు ఫస్ట్ థింగ్ మనకు కనపడరు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా కూడా మనకి ఫరక్కే పడదు. మరి ఎలా నా డౌట్ సాల్వ్ అవ్వాలంటే మీకు ఇందాక చెప్పినట్టు క్యూఏ సపోర్ట్, స్ట్రాంగ్ క్యూఏ సపోర్ట్ ఉంటుంది. మీరు Q&Aలో మీ డౌట్స్ అడుగుతూనే ఉండండి, వాళ్ళు సాల్వ్ చేస్తూనే ఉంటారు. అయిపోయిన తర్వాత 20 minutes డౌట్ సెషన్ ఉంటుంది ప్రతిరోజు. ట్రైనర్ రిజాల్వ్ చేస్తారు. లేదా ఇంకా నాకు డౌట్స్ ఉన్నాయి, ట్రైనర్ అడగంటే సిగ్గు ఉంది, భయం ఉంది, లేకపోతే గౌరవం వల్ల అడగలేకపోతున్నాను అనుకుంటే యూ హ్యావ్ మెయిల్ సపోర్ట్. అక్కడికి వెళ్ళి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అక్కడ అడగండి, అక్కడ కూడా రిజాల్వ్ అవుతాయి. సో ఆబ్వియస్ గా మీ డౌట్స్ అనేవి విత్ ఇన్ 24 hours రిజాల్వ్ చేయడానికి మాక్సిమం ఎఫర్ట్స్ అయితే మేము పెడతాం అనమాట మా సైడ్ నుంచి, బికాస్ వీ హ్యావ్ ద టీఏ సపోర్ట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ థింగ్, సర్టిఫికేట్ ఆబ్వియస్ గా ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తామో మీకు తెలుసు, సర్టిఫికేట్ వల్ల పెద్దగా ఉండదు, స్కిల్సే మ్యాటర్ అని. కానీ మన బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపు పొద్దున్న క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా లేకపోతే క్యాంపస్ లో ఏదన్నా నేర్చుకున్నందుకు ఒక ప్రూఫ్ కింద వాళ్ళకి సర్టిఫికేట్ కావాలి. కాబట్టి వి ప్రొవైడ్ సర్టిఫికేట్. ఎఫ్ఎల్ఎం ఈజ్ ఎంఎస్ఎంఈ అప్రూవ్డ్, స్టార్ట్అప్ ఇండియా అప్రూవ్డ్, అండ్ వీ హ్యావ్ ISO రిజిస్ట్రేషన్ యాజ్ వెల్. సో అందుకని we will provide you the certificate for sure after the completion of course. దానికి ఎంత పే చేయాలి అలాంటివి ఉండవు. అండ్ ఎందుకంటే నేను విన్నాను అనమాట బయట ఇలాగా మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత ఇంత పే చేస్తున్న సర్టిఫికేట్ అలాంటివి కూడా మన దగ్గర ఏం లేవు. ఓకే, దెన్ ఈఎంఐ ఆప్షన్. ఒకవేళ 13,099 కూడా నాకు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు మన దగ్గర ఉంటారు. ఎందుకంటే వీ హ్యావ్ మెనీ స్టూడెంట్స్ హు ఆర్ ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి మీరు ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ ఆప్ట్ చేసుకోవాలనుకుంటే వీ హ్యావ్ జేఎఫ్ఎస్ ఈఎంఐ అని 8330 కి వాట్సాప్ లో సెండ్ చేయండి. ఏంటది? జేఎఫ్ఎస్ ఈఎంఐ. అంతేగాని జస్ట్ ఈఎంఐ హాయ్ అని పెట్టకండి, బికాస్ వీ హ్యావ్ అ బాట్ దట్ గివ్స్ యూ ఇన్స్టాంట్ రిప్లేస్. ఓకే, డోంట్ వరీ, జేఎఫ్ఎస్ ఈఎంఐ అని చెప్పి పెట్టేసేయండి. దెన్ ఇప్పుడు వీ హ్యావ్ ఫ్యూ స్లైడ్స్. జాబ్ అసిస్టెన్స్ గ్యారంటీ గురించి ఇందాక నేను మాట్లాడేశాను, కానీ ఇక్కడ ఇంకో పని చూపించాలి. ఇవేంటి అంటే కొన్ని కంపెనీస్ అన్నమాట, ఎవరైతే బయట తీసుకున్నారో వాళ్ళకి మన ఇంటర్నల్ లో కానీ మన ఎక్స్టర్నల్ పోర్టల్స్ లో పెట్టే జాబ్ నోటిఫికేషన్స్ వాటికి ఇచ్చి
45,000 నుంచి 50,000 కోర్సుకి తీసుకుని 65K ప్లస్ తీసుకుని 8 మంత్స్ పాటు అకామిడేషన్ హైదరాబాద్ లో 2 lakhs ఖర్చు పెడితే వాళ్ళకి జాబ్ అప్డేట్స్ ఇచ్చారంట. అవి ఎక్కడ అంటే మన పేజ్ లో ఉన్న లింక్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చారంట. సో దాన్ని జాబ్ గ్యారంటీ అని వాళ్ళు అంటారు. ఒకవేళ అదే కావాలి అనుకుంటే మేము అలాంటివి అయితే చేయము. జాబ్ గ్యారంటీ వారంటీ అనేవి అయితే మేము ఎప్పుడు అష్యూరెన్స్ అనేది ఇవ్వమన్నమాట. సో అది చిన్న స్లైడ్ లో మీకు చెప్పాలనుకున్నాం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ టెక్స్ట్ హాయ్ ఇన్ వాట్సాప్ అట్ 8330777727. దానికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి మామూలుగా రికార్డింగ్స్ అనేవి ఇన్స్టాంట్ గా 1 year ఉంటుంది. బట్ ఈ డెమోలో ఈ డెమో అయిపోయిన తర్వాత 24 hours లో ఎవరైతే పే చేస్తారో వాళ్ళందరికీ కూడా 2 years ఆఫ్ రికార్డింగ్ యాక్సెస్ ఇచ్చి ఫ్లాట్ 500 ఆఫ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఇఫ్ యూ ఐ మీన్ మీకు ఇక్కడ ఈఎంఐలు అలాంటి దగ్గర కష్టపడకుండా యూ హ్యావ్ దిస్ యాజ్ వెల్. మీరు ఇక్కడ కూడా ఇది కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. సో 500 ఆఫ్ వస్తుంది, 2 years రికార్డింగ్ యాక్సెస్ అనేది వస్తుంది ఫర్ ద నెక్స్ట్ 24 hours లో పే చేసిన వాళ్ళకి. ఓకే, సో ఇలాంటి ఫీజిబిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ ఈస్ అప్ ఫ్రమ్ మై ఎండ్. సో థ్యాంక్స్ ఫర్ చూసింగ్ FLM. నౌ యువర్ ట్రైనర్ విల్ గో ఇన్ టు ద యాక్చువల్ డెమో. ఎవరికైనా బోర్ కొడితే ఐఎమ్ రియల్లీ సారీ, ఎందుకంటే ఈ డౌట్స్ ట్రైనర్ని మీరు అడగలేరు. హీ జస్ట్ ట్రైన్స్ యూ. ఇలాంటివన్నీ కూడా మేము చెప్పాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Now your trainer will take over the session and you can ask all the questions. Thank you so much. Okay. Thank you, Krishna, for great introduction. Krishna, నేను స్టార్ట్ చేయొచ్చా డెమో? Yes sir, yes sir, you can start this demo now. Thank you so much. Okay, thank you. Thank you everyone. అందరూ జాయిన్ అయినందుకు. సో ఎలా ఉన్నారు అందరూ? ఇట్స్ ఏ గ్రేట్ క్లైమేట్ అవుట్ సైడ్. సో ఇక్కడ బాగా వర్షాలు కూడా పడుతున్నాయి. సో లుక్స్ అక్కడ కూడా అలాగే ఉందనుకుంటున్నాను. ఇస్ దట్ కరెక్ట్? ఓకే, గ్రేట్. ఓకే, సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డెమో, నా గురించి ఇంట్రొడక్షన్ చెప్తాను క్విక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? కెన్ యూ ప్లీజ్ రిప్లై గైస్? ఓకే, ఎస్ ఎస్ ఎస్. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ everyone for your quick response. Okay, so I am Murthy. And నాకు 25+ years of experience కంప్లీట్గా in IT industry. సో నేను కూడా ఒక నార్మల్ డెవలపర్ లాగా ఐటీలో ఎంటర్ అయ్యి I did my best during last 25 years. I played different roles like senior developer laga, team lead, tech lead, and architect. And finally, I'm working as a senior architect for the last 7 years in one of the MNC company in Hyderabad. అది నా ఇంట్రడక్షన్. సో అది నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. సో ద బిగినింగ్ నుంచి అంటే ఈ లాస్ట్ 25 సంవత్సరాల నుంచి కూడా నేను కంప్లీట్గా జావాలోనే వర్క్ చేశాను. నౌ యూ కెన్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ జావా గైస్. సో బికాస్ దిస్ ఇస్ నాట్ ఈజీ, రైట్? సో ఎందుకంటే మనం ఒక సాఫ్ట్వేర్లో మనం ఎన్ని సంవత్సరాలు సర్వైవ్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మీ ఓన్లీ. ఓకే,
అలాగే కమింగ్ టు ఓకే ఐ హ్యావ్ వన్ మోర్ స్లైడ్ దేర్ అబౌట్ మై ఇంట్రడక్షన్ బట్ ఎనీవే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద డెమో ఐ వాంట్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్ గైస్. ఓకే, అలాగే ఈ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా నాకు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దానికన్నా కూడా నాకు ట్రైనింగ్ అనేది ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ సిన్స్ బిగినింగ్. యాక్చువల్గా నేను పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను. పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఐ డిడ్ మై బీటెక్ ఇన్ జేఎన్టీయు హైదరాబాద్, రైట్. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాకు ఈ టీచింగ్లో ఎక్కువ అంటే నాకు బిగినింగ్ నాకు కెరీర్ అసలు టీచింగ్తోనే స్టార్ట్ చేశాను ఇనిషియల్గానే, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఉంది టీచింగ్ అనేది. సో ఆ టైంలో నేను ఈ C++, కోబాల్ ఇలాంటివన్నీ కూడా నేను ట్రైన్ చేసేవాడిని స్టూడెంట్స్ని. ఓకే, కానీ ఒకసారి నేను జావా ప్లాట్ఫామ్లోకి వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ట్రైనింగ్ ఇన్ జావా. ఆల్మోస్ట్ ద లాస్ట్ 22 years నుంచి కూడా నేను కంప్లీట్గా జావాలో నేను ట్రైనింగ్స్ ఇస్తూనే ఉన్నాను. కొన్ని ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను, కొన్ని ఆన్లైన్ ట్రైనింగ్స్ ఎక్కువ నా కెరియర్లో. ఎందుకంటే ఎక్కువ మనకి US, UK అలాగే హైదరాబాద్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ద్వారా నేను ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ ఫ్రంట్ లైన్ ఎడ్యుటెక్ ద్వారా మీ అందరినీ కలుసుకున్నందుకు ఈ విధంగా ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, మేబీ ఐ ట్రై మై బెస్ట్ to provide all my experience skills and my experiences, all my technical skills మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు దాకా నేను దాదాపుగా ఒక 600 బ్యాచెస్ దాకా నేను చెప్పాను ఇప్పుడు దాకా. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. దే ఆల్ హ్యాపీలీ వర్కింగ్ ఇన్ వెరీ వెరీ గుడ్ కంపెనీస్. దే ఆల్ గెట్ ఇన్ టచ్ విత్ మీ ఈవెన్ టిల్ టుడే, రైట్. దట్ ఈస్ మై ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అలాగే టీచింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఓకే, దాట్స్ మై ఇంట్రడక్షన్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. ఓకే, సో ఈ ట్రైనింగ్ ఆల్రెడీ కృష్ణ చెప్పారు. దిస్ ఈజ్ ఎ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఈ ట్రైనింగ్ ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి థింగ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ ఓన్లీ కోర్స్ నేర్చుకోవడమే కాకుండా మనం కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ ChatGPT అని, అంటే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ట్రెండ్లో కూడా కొన్ని టెక్నాలజీస్ మనం నేర్చుకోవాలి. అదేంటంటే మీకు యాడ్ ఆన్స్ అనమాట. అవి మీరు ఎక్కడో వెళ్ళి బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అవన్నీ బోనస్గా మీకు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు. ఓకే, సో డెఫినెట్లీ యు ఆల్ యూటిలైజ్ ఆల్ దీస్ ఆఫర్స్ along with this course. సో నేను మొత్తం ఈ ఫుల్ స్టాక్ జావాలో ఉన్న కంటెంట్స్ ఏమేమి చెప్తాము, అది ఎంత డ్యూరేషన్ ఏముంటుంది అంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, అబౌట్ మీ ఆల్రెడీ మీకు చెప్పేశాను. నా కెరియర్ అలాగే నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను చెప్పాను నేను మీకు. ఐ డోంట్ నీడ్ టు రిపీట్ దిస్. Okay, I'm going to the, hope everybody listening guys, అందరికి వినిపిస్తుంది కదా? Okay, yes, okay, good, thank you. Okay, I'm going to the next slide. ఓకే, సో ముఖ్యంగా మన కెరియర్ ఇందులో మనం స్టార్ట్ చేసేటప్పుడు, మన ఐటీ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం వర్క్ చేయాల్సింది ఏంటంటే ఈ వెబ్ అప్లికేషన్స్. అంటే వెబ్ అప్లికేషన్స్ అంటే మనం రోజు లేవగానే మనం సింపుల్గా మనం ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి బ్రౌజర్ ఓపెన్ చేసి, రైట్, సింప్లీ google.com అంటాం, లేదా gmail.com ఈమెయిల్ చెక్ చేసుకోవాలి, జీమెయిల్ అంటాం. సో అంటే ఓవరాల్గా మనమంతా కూడా ఈ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? మనం ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి
ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ టెక్స్ట్ బాక్స్లో మనం ఒక యుఆర్ఎల్ దాన్ని మనం ఇస్తాం, యుఆర్ఎల్ అంటాం, రైట్? యుఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ google.com ఈజ్ ద యుఆర్ఎల్. సో ఆ యుఆర్ఎల్ ఎంటర్ చేసి హిట్ చేయగానే మీకు ఒక పేజ్ కనిపిస్తుంది, రైట్? సో అంటే మనం దాదాపుగా వి ఆల్ అడాప్టెడ్ టు దిస్. మనం ఇలాంటి వెబ్సైట్స్ ఏదో ఒకటి ఎడ్యుకేటెడ్ రిలేషనల్ వెబ్సైట్స్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, లేదా మనం ఏదైనా ఐటమ్స్ కొనాలి అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకోండి, లైక్ amazon.com, flipkart.com, ఇవన్నీ మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లోనూ చూడొచ్చు. అదేవిధంగా ఇవన్నీ అప్లికేషన్స్ కూడా ఈవెన్ మీ మొబైల్లో కూడా చూడొచ్చు. ఇవన్నీ అంటే 2 రకాల డెవలప్మెంట్స్ అయ్యాయి ఇక్కడ. ఫస్ట్ ఇనిషియల్గా మీకు ల్యాప్టాప్స్లోనే చూసుకునే ఇది ఉండేది, వాటిని మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. కానీ అవి తర్వాత మీకు ఎందుకంటే మూబుల్ డివైసెస్లో కూడా ఇంట్రడ్యూస్ చేసాం. మూబుల్ డివైసెస్ అంటే ఏంటి? మీ మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఐప్యాడ్స్, రైట్, ట్యాబ్స్, అందులో కూడా మనం చూడగలుగుతున్నాం. అన్నీ కూడా అంటే మీరు ఎక్కడున్నా కూడా యూ కెన్ ఈజీలీ వాచ్ ది అప్లికేషన్, వాచ్ ది ఆల్వేస్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ కంటెంట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? మనం ఏదైనా ఒక ఇప్పుడు ఇంతకు ముందు ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ గురించి మనకు తెలియాలంటే ఏదో పేపరో లేదా ఏదో చూస్తే తప్ప అది తెలిసేది కాదు. అంటే ఎవరో చెప్తే తప్ప వాళ్ళు ఆ కంటెంట్ మనం వినడం ద్వారా మనం తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులన్నీ పోయాయి మనకి. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ యూనో లెర్నింగ్ అబౌట్ ఆర్ ఏదైనా కరెంట్ అఫైర్స్ గురించి కానివ్వండి, లేదా ఒక టెక్నాలజీ గురించి కానివ్వండి, లేదా ఒక ఎనీథింగ్ మనకంతా కూడా చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ దట్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి ఏంటంటే 2 రకాలుగా ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే స్టాటిక్. స్టాటిక్ అంటే ఎలా ఉంటుంది అది? అది ఎప్పుడు ఈ రోజు ఏం చూపిస్తుంది కంటెంట్, రేపు కూడా అదే చూపిస్తుంది కంటెంట్, ఎల్లుండి కూడా అదే చూపిస్తుంది. అంటే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ అ స్టాటిక్. అలాగే రెండో కేటగిరీ అప్లికేషన్ ఏంటంటే డైనమిక్. డైనమిక్ అంటే కంటెంట్ మనకి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ పేపర్ తీసుకోండి, వెబ్సైట్. న్యూస్ పేపర్స్ కూడా మీకు వెబ్ అప్లికేషన్స్లో కనిపిస్తాయి కదా. మనం ఏదైనా మన బ్రౌజర్ ఓపెన్ చేసాం, బ్రౌజర్ ఓపెన్ చేసి ఈనాడు.com ఆర్ indianexpress.com ఆర్ hindu.com, ఇవన్నీ కూడా ఆల్ న్యూస్ పేపర్స్ కూడా మనకి వెబ్ అప్లికేషన్స్లో అంటే వెబ్ బ్రౌజర్ ద్వారా మనం చూడొచ్చాను. మనం ఈరోజు చూసింది రేపు ఉండదు, రేపు చూసింది ఎల్లుండి ఉండదు. అంటే ఏంటి? కంటెంట్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, రైట్? అలాంటి అప్లికేషన్స్ ఏమంటాం అంటే మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో ఓవరాల్గా చూద్దాం అసలు ఈ అప్లికేషన్స్, ఇలాంటి అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తారు, రైట్? సో లెట్స్ సి. సో ఇవన్నీ మీకు తెలుసు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బుక్ మై షో. మేబీ అందరూ ఏదైనా మూవీకి వెళ్ళాలంటే డైరెక్ట్లీ ఇంతకుముందు థియేటర్కి వెళ్ళి క్యూలో నుంచొని ఆ రోజులన్నీ పోయాయి కదా. ఇప్పుడు అన్నీ కూడా మల్టీప్లెక్స్లు. సో సింపుల్గా నేను బుక్ మై షో అప్లికేషన్ నేను మొబైల్ ఇన్స్టాల్ చేసుకుంటాను, నేను లాగిన్ అవుతాను, సైన్ అప్ అయిపోతా. సింపుల్గా నాకు ఏ మూవీ కావాలో అది చూస్తాను, దాన్ని బుక్ చేస్తాను, ఐల్ గెట్ ఏ టికెట్ ఆన్లైన్. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది మన చేతుల్లో నుంచే. మనం వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఒక షాపింగ్ చేయాలన్నా, ఒక మూవీకి వెళ్ళాలన్నా, ఎవ్రీ ఆపరేషన్ వీఆర్ హ్యాపీలీ డూయింగ్ విత్ అవర్ మొబైల్ డివైజెస్, రైట్? ఓకే, సో కమింగ్ టు ఈ స్టాటిక్ సైట్స్ అనేవి అసలు ఎలా క్రియేట్ చేస్తారు, రైట్? చూడండి, బ్రహ్మానందం ఆలోచిస్తున్నాడు ఎలా 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 చేయాలి వీటిని. చూసారా ఇక్కడ ఈ పోజ్ చూస్తే బ్రహ్మానందం ఫిక్స్డ్ పోజు, కదలటం లేదు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ జస్ట్ స్టాటిక్గా అలాగే కనిపిస్తున్నాడు కదా. జస్ట్ టు రిప్రజెంట్ దట్ స్టాటిక్ వెబ్సైట్ ఐఎమ్ షోయింగ్ దిస్ ఫోటో, రైట్? నౌ ఇక్కడ మనకి ముఖ్యంగా 2 టెక్నాలజీస్ కనిపిస్తాయి ఇక్కడ. అచ్చా, సో వన్ మోర్ థింగ్ ఈజ్ ద HTML. యా, ఐ థింక్ HTML కింద ఉంది ఇది. ఇక్కడ యాక్చువల్లీ కింద HTML ఉంది గైస్. ఐ థింక్ దెర్ ఇస్ ఎ ప్లేస్మెంట్ ఇష్యూ. ఇక్కడ మనకి 3 రకాల టెక్నాలజీస్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకటి HTML, CSS అండ్ JS. సో ఏంటి HTML అంటే ఏంటి? HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా అబ్రివేషన్స్, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ టెక్నాలజీస్ గురించి. అలాగే CSS అంటే
క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అలాగే జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. ఈ 3 టెక్నాలజీస్ మీకు తెలిస్తే మీరు చాలా ఈజీగా ఈ స్టాటిక్ వెబ్సైట్స్ చేసేయచ్చు. ఓకే, దానికి బెటర్ ఎగ్జాంపుల్స్ మీరు చూడండి. హెచ్టిఎంఎల్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ బాబ్ బిల్డర్, మీరు ఈ యానిమేషన్స్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది మీకు, రైట్? మన చిన్నప్పుడు మేబీ ఈవెన్ మా కిడ్స్ కూడా ఎక్కువ చూసేవాళ్ళు ఇది బాబ్ బిల్డర్ ఎక్కువ, ఎందుకంటే బిల్డింగ్ బ్లాక్స్ వాడు కడుతూ ఉంటాడు, రైట్? సేమ్ వే ద అదర్ సైడ్ ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. అక్కడ ఏంటి, దే ఆర్ స్లాబ్స్ అని, పిల్లర్స్ అని అవన్నీ వేసి మొత్తానికి ఒక కన్స్ట్రక్షన్ దే ఆర్ డూయింగ్. అంటే ఓవరాల్గా ఇలా చూస్తే అక్కడ కంటెంట్ కనిపిస్తుంది, అక్కడ ఏదో జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుందని కనిపిస్తుంది, రైట్? దట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఈస్ కాల్డ్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు చూడండి, మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదో yahoo.com అని కొడదాం, కొట్టగానే ఏం చెప్తుంది, మనకు కొంత కంటెంట్ కనిపిస్తుంది, రైట్? సో ఆ కంటెంట్ని ఎలా రాస్తారంటే హెచ్టిఎంఎల్లో రాస్తారు. ఓకే, అలాగే సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా బిల్డింగ్ కట్టాం, బిల్డింగ్ కట్టి అలా వదిలేం కదా, మనకు నచ్చిన కలర్స్ వేస్తాం, వాల్స్కి ఒక కలర్ వేస్తాం, డోర్స్కి ఒక కలర్ వేస్తాం, విండోస్కి ఒక కలర్ వేస్తాం, మనకు నచ్చినట్టుగా మన టేస్ట్కి తగ్గట్టుగా అవన్నీ మనం వి యూజ్ దాట్ ఆల్ ది కలర్స్. సిఎస్ఎస్ అనేది కూడా అలాంటిదే. ఒకసారి మన బిల్డింగ్ హెచ్టిఎంఎల్తో కట్టినట్టుగా, అంటే హెచ్టిఎంఎల్తో ఒకసారి కంటెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత దాని మీద ఒక నైస్ ఫాంట్స్, నైస్ కలర్స్ ఆర్ థీమ్స్, ఇవన్నీ చేయాలంటే యూ నీడ్ టు నో సిఎస్ఎస్. ఓకే, అలాగే ఫైనల్గా జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు రెగ్యులర్గా మీరు జీమెయిల్ చూస్తూ ఉంటారు, జీమెయిల్ కొట్టగానే మీకు ఫస్ట్ ఏం వస్తుంది, మీకు యూజర్ నేమ్ అడుగుతుంది. ఓకే, యూజర్ నేమ్ ఇచ్చి ఏం చేస్తాను, అక్కడ ఒక బటన్ ఉంటుంది, రైట్? మీరు దాన్ని క్లిక్ చేశారు, క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది, ఇంకొక స్క్రీన్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇమీడియట్గా. అంటే అక్కడ ఏదో యాక్షన్ జరుగుతుంది, సమ్ మ్యాజిక్ లాగా జరుగుతుంది ఇలా కొట్టగానే. సో అదంతా ఎలా చేయాలంటే దాట్ షుడ్ బి డన్ త్రూ ఎ జావా స్క్రిప్ట్. సో ఓవరాల్గా మీరు ఏ వెబ్ అప్లికేషన్ తీసుకున్నా కూడా ఏముంటుంది, అది అక్కడ ఏదో కొంత కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ మనం వాచ్ చేస్తూ మధ్య మధ్యలో ఏవో లింకులు కనిపిస్తుంటాయి, మనం ఆ లింకులు క్లిక్ చేస్తుంటాం, మళ్ళీ అది ఎక్కడికో ఇంకో చోట తీసుకెళ్తుంటుంది, మళ్ళీ అక్కడ ఇంకో బటన్ ఉంటుంది ఏదో, ఆ బటన్ క్లిక్ చేస్తాం, మళ్ళీ అది ఇంకో చోట తీసుకెళ్తుంది, లైక్ దాట్. సో యూ ఓవరాల్ లైక్ వాచింగ్ ఆల్ ది కంటెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్, రైట్? సో అలాంటి కంటెంట్ మనం ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్ అనేది ఇవి మినిమం, ఇవే ఉంటాయి బ్యాక్ అండ్ టెక్నాలజీ, ఇంతకు మించి ఇవి ఉండదు. ఎనీ వెబ్సైట్ మీరు వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఎలాంటి అప్లికేషన్ కొట్టినా బ్యాక్ అండ్ అంతా కనిపించేదంతా కూడా ఈ 3 టెక్నాలజీసే. ఓకే, అందరికీ అర్థం అవుతుంది కదా గైస్? కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ది చాట్? ఓకే, ఎస్ ఎస్ ఎస్, రైట్, గ్రేట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ యువరా. ఓకే, అండ్ గోయింగ్ బ్యాక్. ఓకే, స్టాటిక్ వెబ్సైట్స్ అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నప్పుడు దాకా స్టాటిక్ అంటే ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాటిక్ వెబ్సైట్లు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎప్పుడు ఒకటే కంటెంట్ చూపించే వెబ్ అప్లికేషన్ ఏదైనా ఉంటుందా? ఉంటాయి కొన్ని సైట్లు. ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో ఏదో సర్వీస్ ఇస్తున్నాను, లేకపోతే ట్రైనింగ్ ఇస్తున్నాను, నేను జావాలో ట్రైనింగ్ ఇస్తాను, జావా స్క్రిప్ట్లో ట్రైనింగ్ ఇస్తాను, లేదా సిఎస్ఎస్లో ఇస్తాను, హెచ్టిఎంఎల్లో ఇస్తాను, అలా ఏదో నేను మొత్తం ఒక 10 ట్రైనింగ్స్ ఇస్తాను అనుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాను, ఒక సింపుల్గా ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుని ఇంటర్నెట్లో పెడతా, అదే కంటెంట్ పెడతాను నేను. అంటే నేను ఇచ్చే ట్రైనింగ్స్ లిస్ట్ అది మీరు ఈరోజు చూసినా, రేపు చూసినా, ఎల్లుండి చూసినా అదే ఉంటుంది కంటెంట్ మీకు, అది మారదు అది మీకు, ఎందుకంటే నా స్కిల్స్ అవే, నేను అవి మాత్రమే చెప్తా. అంతే తప్ప ఈరోజు 10 ట్రైనింగ్ చూపించి రేపు పొద్దున్న 20 చూపించదు కదా, అంటే అంత అలా దెర్ ఇస్ నో ఛాన్స్. ఎందుకంటే ఏదైతే నేను ఇవ్వాలనుకుంటున్నాను అవి ఫిక్స్డ్ ఎప్పుడు కూడా.
సో అలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ స్టాటిక్ వెబ్సైట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డైనమిక్ సైట్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి డైనమిక్ సైట్స్ అంటే ఏంటి అంటే ఓవరాల్గా? ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు ఇది చూస్తే ఈ స్లైడ్ అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్, స్టాటిక్ వెబ్సైట్ కానివ్వండి లేకపోతే డైనమిక్ వెబ్సైట్ కానివ్వండి, సో అక్కడ ఫస్ట్ ఏంటంటే అక్కడ కోడింగ్ ఉంటుంది. కోడింగ్ దేంతో చేస్తాం మనం? ఆ జావా స్క్రిప్ట్ కానీ లేకపోతే సిఎస్ఎస్ కానీ ఇదంతా కోడింగ్. అలాగే మనం ముందు ఒక డిజైన్ చేయాలి. ఓకే, నా లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి నా అప్లికేషన్? ఓకే, నా పైన ఒక హెడర్ రావాలి, కిందన ఫుటర్ కావాలి, లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెనూ రావాలి. ఇవన్నీ కూడా లేఅవుట్స్ అండ్ డిజైన్ కింద వస్తాయి అనమాట. అంటే మన అప్లికేషన్ మనం చేయాలంటే ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా లేకుండా మీరు అప్లికేషన్ని మీరు డిజైన్ చేయలేరు మీరు. ఓకే, సో నా ఇప్పుడు డైనమిక్ వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం. డైనమిక్స్ అంటే ఏంటి? డైనమిక్ మీకు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏంటి? ఆ, చూడండి, ఇక్కడ బ్రహ్మానందం అటు ఇటు డాన్స్ చేస్తున్నాడు. ఇందాక స్టాటిక్గా ఉండిపోయాడు, ఇప్పుడు అటు ఇటు కదులుతున్నాడు. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షో. ఓకే, డైనమిక్ వెబ్ అప్లికేషన్. సో మ్యాంగ్, యు ఆల్ నో, రైట్? సో మెటా, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ గూగుల్ అందరం కూడా ఈ ఈ అప్లికేషన్స్ తో వర్క్ చేయాలనే ఉంటుంది అందరికీ. ఎందుకంటే దే ఆర్ ది వెల్ ప్రూవ్డ్ కంపెనీస్. అంటే వాళ్ళు ఎంతో మంది, కొన్ని వేల మంది వర్క్ చేస్తుంటారు ఈ కంపెనీస్ తో. సో ఇలాంటి కంపెనీస్ లో మనం వర్క్ చేస్తే మన మన కెరీర్ కూడా బాగుంటుంది అనేది డెఫినెట్ గా ఎవ్రీబడి విల్ ట్రస్ట్ దాట్. ఓకే, మనం ఇప్పుడు ఈ కోర్సెస్ అన్ని నేర్చుకుంటున్నాం అంటే ఏదో ఒక టైంలో వీ ఆల్సో వాంట్ టు పార్ట్ ఆఫ్ దోస్ కంపెనీస్. డెఫినెట్ గా మనం మంచిగా మనం ఇప్పుడు ఈ టెక్నాలజీస్ అన్ని నేర్చుకుని బెస్ట్ ప్రాక్టీస్, బెస్ట్ థింగ్ మీరు ఇవ్వగలిగితే డెఫినెట్లీ యూ ఆల్సో గెట్ గుడ్ జాబ్స్ ఇన్ దీస్ కంపెనీస్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఈ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ ఎలా చేస్తామంటే ముఖ్యంగా దేర్ ఆర్ ఫ్యూ టెక్నాలజీస్ లైక్ జావా, పైథాన్, పిహెచ్పి, జేఎస్ ఆల్సో. జేఎస్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ గురించి మాట్లాడినప్పుడు జేఎస్ చెప్పాం. జేఎస్ అనేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. దీస్ ఆర్ ఆల్ ది బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. సో ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి మనకి. మనం ఈ డైనమిక్ వెబ్సైట్స్ చేయాలనుకున్నప్పుడు ఫ్రంట్ ఎండ్తో పాటు అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్తో పాటు బ్యాక్ ఎండ్, ఇందులో ఏదో ఒక టెక్నాలజీ మనం వాడి ఈ వెబ్సైట్లు తయారు చేస్తాం. అన్నిట్లోనూ మనం ఎక్స్పర్ట్ అవ్వాలని లేదు ఇక్కడ. ఏదో జావాలో మీరు ఎక్స్పర్ట్ కావచ్చు, లేదా పైథాన్లో కావచ్చు, ఆర్ పిహెచ్పి, లైక్ దాట్. ఓకే, రైట్. సో ఇందులో మనం అసలు జావానే ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కదా టెక్నాలజీస్, ఎందుకు జావా నేర్చుకోవాలి అన్నది నేను ముందు స్లైడ్ చెప్తాను నేను. సో ఈ రెండు కాకుండా ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చెప్పేదంతా ఏంటి? ఫ్రంట్ ఎండ్ నేను ఎలా డిజైన్ చేయాలని చెప్తున్నాను. ఓకే, ఫైన్. ద బ్యాక్ ఎండ్ ఏదో ఒక టెక్నాలజీ తెలియాలి, జావానో పైథానో ఏదో ఒకటి తెలియాలి మనకి. తెలిస్తేనే నేను బ్యాక్ ఎండ్ కూడా రాస్తా. అక్కడితో అయిపోయిందా? ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ తీసుకోండి, ఏం చేస్తారు అప్లికేషన్లో? మీరు డేటా ఎంటర్ చేస్తారు, ఈరోజు ఏదో ఎంటర్ చేశారు, స్టోర్ చేశారు, రేపొద్దున చూస్తే మళ్ళీ అది అగైన్ యుల్ గెట్ ఇట్ బ్యాక్. అంటే అర్థం ఏంటి? ఆ డేటా ఎక్కడో స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. బ్యాక్ ఎండ్లో స్టోర్ అవ్వకుండా ఆ డేటా నేను ఎలా చూడగలను నేను మళ్ళీ? యూ కెనాట్, రైట్? సో ఆ స్టోర్ చేసేదే ఏంటంటే డేటాబేస్. సో ఎవరైనా అడిగే ఉంటారు మీకు, చూసారా? రామ్ చెప్పింది ఏమైనా అర్థమైంది అందరికి, ఎవరికైనా మీకు? రైట్. ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ కూడా చేస్తుంటారు ఇలాంటివి. కొన్ని క్వశ్చన్స్ మన ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు అది ఏంటో మనకు తెలియదు, ఏదో చెప్తాం అనమాట. ఎవరైనా చెప్పారా? నేను కూడా ఒకసారి చెప్పాను మై ఇనిషియల్ స్టేజ్. ఓకే, జస్ట్ ఫర్ కిడింగ్ గైస్. ఓకే, సో అయితే ఇక్కడ డేటాబేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీకు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాని బ్యాక్ ఎండ్ని తీసుకొచ్చి దాన్ని ఎక్కడో చోట పర్మనెంట్గా స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక బీరువా ఉంది. ఇక్కడ మనం ఈ బీరువా అనేది మనం ఎందుకు వాడతాం? అందులో ఏ బట్టలు పెడతాం, బుక్స్ పెడతాం, సంథింగ్ వీ వాంట్ టు స్టోర్ పర్మనెంట్లీ ఇన్ ఏ నీట్ స్ట్రక్చర్, రైట్? దట్ ఈస్ ద పర్పస్ వీ యూజ్ ది బీరువా హియర్, కబోర్డ్, వాట్ ఎవర్. అదేవిధంగా
ప్రతి అప్లికేషన్కి కూడా డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ లేకుండా ఏ అప్లికేషన్ ఉండదు. ఎందుకంటే ఫైనల్గా మనం స్టోర్ చేయాలి అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ తీసుకున్నారు. మీరు ఇప్పుడు జీమెయిల్లోకి వెళ్ళి మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. ఇవ్వగానే మీకు ఏం కనిపిస్తుంది అక్కడ? ఏం కనిపిస్తుంది చెప్పండి ఒకసారి. మీ జీమెయిల్లో లాగిన్ పాస్వర్డ్ ఇవ్వగానే మీకు ఏం చూస్తారు? మీకు కరెక్ట్ ఈమెయిల్ ఐడి కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చారు జీమెయిల్ అని చెప్పి మెయిల్స్ వస్తాయి మీకు ఆబ్వియస్గా. రైట్ సుప్రియ, అంతే కదా? మీ ఇన్బాక్స్ ఈమెయిల్స్ అన్ని కనిపిస్తాయి. మీ అందులో మీ ఓల్డ్ ఈమెయిల్స్ ఏంటి, మీ కొత్త ఈమెయిల్స్ ఏంటి, ద లిస్ట్ ఆఫ్ డేటా అంతా మీకు కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? డెఫినెట్గా అది ఎక్కడో స్టోర్ అయ్యి ఉంది బ్యాక్ ఎండ్. దాట్ షుడ్ కమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది డేటాబేస్. ఓకే, సరే. ఇంకా ఈ డేటాబేస్లో ఇంకేమన్నా టైప్స్ ఉన్నాయా? రైట్, అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ డేటాబేస్లో మనకి ముఖ్యంగా 2 రకాల డేటాబేస్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు చూడండి లెఫ్ట్ సైడ్ చూస్తే అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టున్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్. ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టున్నాయి. మనకి టీ షర్ట్స్ అన్ని ఒక చోట ఉన్నాయి, షర్ట్స్ అన్ని ఒక చోట ఉన్నాయి, అలాగే సమ్ బ్యాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఒక పర్టికులర్ ఆర్డర్లో ఇక్కడ పెట్టేస్తున్నాయి అన్ని కూడా థింగ్స్. బట్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ చూస్తే, రైట్ సైడ్ చూస్తే అన్నీ కూడా అసలు జంబుల్డ్ ఆర్డర్ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నాయి మొత్తం అంతా. మనకి డేటా అనేది రకరకాలుగా ఉంటుంది మనకి. అది ఒక్కొక్కసారి మనకు ఒక ఆర్డర్ వేలో డేటా వస్తుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్డ్ డేటా అంటాం దాన్ని మనం. డేటా స్ట్రక్చర్డ్ డేటా ఉండొచ్చు, లేదా ఇది ఇది ఇలాంటి డేటాని ఏమంటాం అంటే అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అంటే ఒక దానికి ఇంకా పద్ధతి పాడు లేదనమాట. అది గెస్ట్ వచ్చిన డేటా వస్తుంది. ఓకే, అలా వచ్చినా ఇలా వచ్చినా కూడా నేను డేటాని స్టోర్ చేయగలగాలి. అలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి మనకి. సో ఇలా ఆర్డర్డ్ వేలో డేటా వస్తే దాన్ని ఏమంటాం అంటే మనం ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అంటాం. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఓకే, బట్ ఇలాగ అన్స్ట్రక్చర్డ్లో వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనం స్టోర్ చేయొచ్చు మనం డేటాని. ఇలాంటి డేటాని ఏమంటాం అంటే నో సీక్వెల్ డేటాబేసెస్ అంటాం. సో ఈ డేటాబేసెస్ ఏంటి, ఆర్డిబిఎంఎస్ డేటాబేసెస్ ఏంటి చూద్దాం ఒకసారి. లిస్ట్ చూద్దాం. ఇక్కడ చూసారా, ఒరాకిల్, మై సీక్వెల్, సీక్వెల్ సర్వర్. ఎవరైనా విన్నారా వీటి గురించి? ఈ పేర్లు విన్నారా? ఒరాకిల్, మై సీక్వెల్. ఎస్, రైట్ రైట్. వీటిలో ఏమిటామంటే ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటాం అన్నమాట. ఆర్డిబిఎంఎస్ డేటా బేసెస్ అంటాం. అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్డ్లో ఉన్న డేటాను మనం స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేస్తాం? టేబుల్స్ అని చెప్పి క్రియేట్ చేస్తాం. టేబుల్స్ అని చెప్పి అందులో డేటా ఇన్సర్ట్ చేయడానికి మనం సీక్వెల్, రైట్, ఎలా చేస్తామో సీక్వెల్ అంతా కూడా మనం చూద్దాం ఒకసారి. మన అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత, ఒకసారి మనం ఈ ట్రైనింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా డీటెయిల్డ్గా ఈ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీనిలో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, అవంతా కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ది క్లాసెస్ మనం విల్ సీ దాట్. ఓకే, అలాగే అన్స్ట్రక్చర్డ్ ఆర్ నో సీక్వెల్ డేటాబేసెస్ ఇలాగొచ్చినా కూడా మనం డేటాను మనం స్టోర్ చేయొచ్చు. సో దానికి ఉండే సాఫ్ట్వేర్స్ ఇవన్నమాట. మాంగోడిబి, కెసండ్రా, రెడిస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్స్ వీ హ్యావ్ ఇన్ ది మార్కెట్. సో డేటా ఎలా వచ్చినా కూడా మనం బ్యాక్ ఎండ్ స్టోర్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్మెంట్. ఓకే, అంటే ఓవరాల్గా మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఏమేమి తెలియాలి గైస్? ఫ్రంట్ ఎండ్ తెలియాలి, అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి. అలాగే బ్యాక్ ఎండ్ వచ్చేసి ఐదర్ జావా కానీ, లేదా పిహెచ్పి కానీ, లేదా పైథాన్ కానీ ఏదో ఒకటి తెలిసి ఉండాలి. ఈ రెండిటితో పాటు డేటాబేస్ నాలెడ్జ్ కూడా మనకు కావాలి. డేటాబేస్ లేకుండా మీరు అసలు అప్లికేషను డేటాని ఎక్కడ కూడా మీరు స్టోర్ చేయలేరు. ఓకే, ఫైన్. లెట్ మీ గో టు ది నెక్స్ట్. అంటే ఓవరాల్గా ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ అంతా ఏంటి? ఇప్పుడు దీని గురించే మనం మాట్లాడాం ఇప్పుడు వరకు. ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఆ అప్లికేషన్లో ఒక ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఒక బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫైనల్గా ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ తీసుకోండి, లేకపోతే రెగ్యులర్గా మనం వాడే ఫేస్బుక్ కానివ్వండి,
ఆర్ అమెజాన్ కానివ్వండి, ఎనీ అప్లికేషన్ మీరు తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఇన్స్టాగ్రామే తీసుకోండి. అక్కడ ఫస్ట్ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అంటారు. లాగిన్ అనగానే ఏం చేస్తుంది అది, అదొక రిక్వెస్ట్ జనరేట్ చేస్తుంది అది. సో మధ్యలో మీకు చూసారా, ఇది సర్వర్. ఈ సర్వర్లో మీరు ఇచ్చిన రిక్వెస్ట్ అంతా కూడా ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మీకు ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ కనుక్కోవాలి కదా ఈ అప్లికేషన్ ఇది. సో ఎక్కడ తెలుస్తుంది ఆ డేటా అంతా, పర్మనెంట్ డేటా అంతా ఎక్కడ ఉంటుంది మనకి, డేటాబేస్లో ఉంటుంది మనకి. ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే, ఇన్స్టాగ్రామ్ సర్వర్ అప్లికేషన్ డేటాబేస్ని అప్రోచ్ అవుతుంది. ఓకే బాబు, ఇక్కడ వీళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు, ఈ డేటా మన డేటాబేస్ టేబుల్లో ఉందా లేదా, ఓకే ఉంది అన్నప్పుడు ఏంటి, ఓకే ఎస్ ఇట్ ఈస్ దేర్ అని చెప్పి మళ్ళీ డేటాబేస్ వెనక్కి రెస్పాన్స్ ఇస్తుంది మీకు. ఓకే ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పి. ఓకే ఉంటే ఫైన్. సో ఉంటే ఈ ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి సంబంధించిన హోమ్ పేజ్ డేటా అంతా తీసుకొచ్చి మళ్ళీ అగైన్ ఇట్ విల్ సెండ్ బ్యాక్. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు హోమ్ పేజ్ అనేది మనం చూస్తాం. సో ఓవరాల్గా ఈ టెక్నాలజీస్ మీద కానీ మీకు గ్రిప్ ఉంటే మీరు ఇలాంటి అప్లికేషన్స్ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో చాలా మంది అనుకుంటారు ఏదైనా వెబ్ అప్లికేషన్ చేయడం అనేది రాకెట్ సైన్స్ లా ఫీల్ అవుతుంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇట్ ఈస్ యాజ్ లాంగ్ యాజ్ యూ లెర్న్ అబౌట్ ది టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ టు డూ దాట్. ఓకే కాకపోతే ఇక్కడ మనం ఇంట్రెస్ట్ చూపించి మనం ఆ టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం దగ్గరే మీరు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు నేర్చుకోవాలంటే టెక్నాలజీ ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి కంటెంట్ చూడాలి, లేదా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ చూడాలి, లేదా ఏదో వర్డ్ డాక్యుమెంట్ చూడాలి, లేదా ఇంకోళ్ళు ఎవరో లేకపోతే చెప్పాలి. ఇక్కడ చెప్పినప్పుడు ఈ ప్రాసెస్లో ఎక్కడో చోట మీకు అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు దట్ విల్ అగైన్ క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోతుంది మీకు. అరే ఇది నాకు తెలియలేదు, అర్థం కాలేదు, ఇది ఆన్సర్ ఏంటో ఎలా. సో that is where actually we are there to help you. ఎప్పుడైతే మీరు స్ట్రక్ అయిపోయారో, మీకు అర్థం కావట్లేదో, you can happily ask any stupid question also. We are fine, right? We want to help you to provide a complete knowledge on full stack Java training. సో ఒక్కసారి మీరు ఈ ఫుల్ స్టాక్ జావా ట్రైనింగ్ నేర్చుకున్నారంటే మీరు ఇలాంటి అప్లికేషన్స్ అన్ని కూడా చాలా చాలా ఈజీగా మీరు చేయొచ్చు. రైట్. సో అది ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్టాక్ అనగానే మనకి చాలా కనిపిస్తాయి మార్కెట్లో. ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ గురించి మాట్లాడుతున్నాం మనం. కానీ జావా ఫుల్ స్టాక్తో పాటు ఇక్కడ మీకు చాలా టెక్నాలజీస్ కనిపిస్తున్నాయి. ఓకే పైథాన్ ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, .NET ఫుల్ స్టాక్ ఉంది. అలాగే ఇటువైపు రైట్ సైడ్ తీసుకుంటే ల్యాంప్ అంటే లైనక్స్, అపాచీ, MySQL అండ్ PHP. అంటే PHPతో కూడా మీరు ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మీన్ టెక్నాలజీ, మీన్ అంటే మాంగో, ఎక్స్ప్రెస్, యాంగులర్, Node.js. అవి కూడా ఈ సేమ్ జావా లాగే, అంటే ఫ్రంట్ ఎండ్ అంతా కూడా యాంగులర్ వాడతారు, బ్యాక్ ఎండ్ అంతా కూడా Node.js వస్తుంది అనమాట. ఓకే అలాగే డేటాబేస్ మాంగో డేటాబేస్ వాడతాం. సిమిలర్గా మనకి ఇక్కడికి వస్తే మర్నన్ ఉంది. మర్నన్ ఏంటంటే యాంగులర్ బదులు రియాక్ట్ JS వస్తుంది. ఇక్కడ చూసారా ఏ ప్లేస్లో మనకు R ఉంది, ఇక్కడ రియాక్ట్ JS. ఓకే ఇక్కడ ఏంటంటే మాంగో అంటే మిగతా అన్ని కూడా సేమ్, అంటే మాంగో డేటాబేసు, ఎక్స్ప్రెస్ JS అండ్ రియాక్ట్ JS అండ్ Node.js. సో ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికే వాడతాం ఈ టెక్నాలజీస్ అన్ని కూడా. మరి ఇందులో ఏది నేను చూస్ చేసుకోవాలి నేను? ఎందుకంటే ఇక్కడే మనకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ మీకే కాదు, నేను కూడా ఫేస్ చేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన డిగ్రీ కంప్లీట్ చేస్తామో లేదా డ్యూరింగ్ అవర్ ఎడ్యుకేషన్ మనకి పెద్ద డౌట్ ఉంటుంది అనమాట. నా కెరీర్ దేంతో స్టార్ట్ చేయాలి, ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి కదా, నేను ఇందులో వెళితే నా కెరీర్ బాగుంటుంది, ఇందులో వెళితే నాకు కెరీర్ బాగుంటుంది అంటే అర్థం ఏంటి, మనకు మంచి శాలరీ రావాలి, అదే కదా ఎండ్ ఆఫ్ ది డే మన గోల్ అదే కదా. ఐ వాంట్ టు గెట్ మోర్ శాలరీ. సో అలా చూస్తే ద బిగ్గెస్ట్ మీరు నౌకరీ చూడండి, మీరు ఏదైనా జాబ్ పోర్టల్ చూడండి, మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఎక్కువ జావాలోనే కనిపిస్తాయి మీకు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే దానికి మీకు ఇందాకే చెప్పాను నేను. ఎందుకంటే
నేను ఒక 25 సంవత్సరాల నుంచి ఒక టెక్నాలజీలో పనిచేస్తున్నానంటే విచ్ ఇస్ నాట్ ఎ జోక్. జనరల్గా ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, అది ఏదో కొన్ని సంవత్సరాలే ఉంటుంది. అది మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా 7 సంవత్సరాలు ఉండదు, 8 సంవత్సరాలు ఉండొచ్చు. దాని తర్వాత ఉండదు, ఆ టెక్నాలజీ మారిపోద్ది. ఎందుకంటే దానిలో ఏదో మళ్ళీ ఏదో లిమిటేషన్స్ ఉంటాయి, ఏదో లేకపోతే ఏదో కొన్ని కొన్ని ఫీచర్స్ కదా పని చేయకపోవచ్చు, మళ్ళీ కొత్త టెక్నాలజీ జనాలు కనిపెడతారు. కానీ నేను జావాలో నా బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేశానంటే నౌ యూ కెన్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ జావా. లక్కీలీ యు ఆల్ గ్యాదర్డ్ టుడే in the for the right cause for your career path. I can say that. ఎందుకంటే ఇప్పుడు జావా అనేది ఇప్పుడు ఒరాకిల్ కొనేసింది మొత్తం అంతా, ఈ జావా సాఫ్ట్వేర్ అంతా కూడా. సో ఎప్పుడైతే ఒరాకిల్ కింద ఎనీ సాఫ్ట్వేర్ వస్తుందో దట్ విల్ హ్యావ్ బిగ్గెస్ట్ అండ్ వండర్ఫుల్ ఫ్యూచర్ గోయింగ్ ఫర్ ద, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇన్ ద నెక్స్ట్ 10 to 15 years కూడా ఐ కెన్ సీ గుడ్ వే, బికాస్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గాయ్. ఎందుకంటే నేను చాలా జాబ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను, నేను ఎన్నో జాబ్స్ రోల్స్ అన్ని ప్లే చేశాను. సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గై ఐ కెన్ టెల్ అసలు ద నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది జావాలో అనేది. అట్లీస్ట్ ఐ కెన్ సెన్ 60 to 70% ఐ కెన్ టెల్ బై లుకింగ్ ఎట్ ది మార్కెట్ ట్రెండ్స్ అండ్ ద కంపెనీస్ ఎవాల్వింగ్, లైక్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ వీఆర్ గోయింగ్ ఫర్దర్ టు డిజైన్. ఇవన్నీ తీసుకుంటే Java is very, very powerful as compared to any other technology. Okay, so that's about full stack Java. అంతేకాకుండా జావా అనేది సో ఇక్కడ జావానే మనం ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ చూడండి, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఇక్కడ. అంటే ఎక్కడెక్కడ మనం జావా వాడాము ఇక్కడ. ఫైనాన్షియల్ సర్వీసెస్లో జావా వాడతాం. ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్. ఇప్పుడు ఈ ఐటీ ఉంది మ్యాక్సిమం మీరు అక్రాస్ ది గ్లోబ్ అనుకోండి, ఎంటైర్ గ్లోబ్లో ఐటీ ఉంది అంటే వన్ ఆఫ్ ది బిగ్ పిల్లర్ ఈస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి తెలుసా? బ్యాంక్స్. మనకి ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు, హెచ్డిఎఫ్సి అని, ఐసిఐసిఐ అని, అవన్నీ కూడా మన నేషనలైజ్ బ్యాంక్స్. అలాగే మనకి గ్లోబ్లో తీసుకున్నారు అనుకోండి, జనరల్గా మన ఐటీ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, ఎక్కువ మార్కెట్ అనేది మనకి యూఎస్ నుంచి ఎక్కువ జనరేట్ అవుతుంది, మనకి ఎక్కువ మార్కెట్. యూఎస్లో తీసుకుంటే యూఎస్ బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ మీరు విన్నారా? వెల్స్ ఫార్గో అని, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్, విన్నారా? వీటి పేర్లు ఎప్పుడన్నా విన్నారా మీరు? రైట్, ఇవన్నీ నేను చెప్పినవి కూడా బ్యాంక్ పేర్లు మొత్తం, రైట్. సో ఇలాంటివన్నీ కూడా వీటిని ఏమంటామంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎక్కువ ఐటీ ఇన్కమ్ అక్రాస్ ది గ్లోబ్ వచ్చేది కేవలం ఈ ఫైనాన్షియల్ సర్వీస్ ద్వారా వస్తుంది మీకు. సో అలాంటి సెక్టర్లో మ్యాసివ్గా మనం జావా వాడుతున్నాం మనం. ఓకే, అలాగే గవర్నమెంట్ సెక్టార్స్లో వాడతాం, రిటైల్, హెల్త్ కేర్ డొమైన్లో కూడా మనం ఈ జావాని వాడతాం. ఇంకా అలాగే ఎడ్యుకేషన్ అని, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, దెర్ ఇస్ నో లిమిట్. ఇక్కడ ప్రతి ఏరియాలోని కూడా మనం జావాని వాడవచ్చు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ జావా. అయితే ఇలా ఎందుకు జావాని వాడుతున్నారు అంటే, దెర్ ఈస్ ఏ బిగ్గెస్ట్ ఫీచర్ ఆఫ్ జావా ఈజ్ ప్లాట్ఫామ్. జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది జావా. సో దానివల్లే జావా అంత ఫేమస్ అయింది మీకు. ఓకే, సో కాబట్టి జావా గోయింగ్ ఫర్దర్ ఆల్సో, మీరు జావాని ఇప్పుడు తీసుకుంటే మీరు ఓన్లీ ఈ డెవలప్మెంట్ సైడే కాదు మీకు కనిపించేది. మీరు చూడండి ఎలాంటి ఏరియాకి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ వైపు వెళ్ళినా కూడా సెలీనియం టెస్టింగ్ అని ఇవన్నీ ఉంటాయి మనకి, అక్కడ కూడా మీరు జావా వాడతారు. అలాగే డేటాబేసెస్లో కూడా మనం జావా వాడతాం. అలాగే సో మెనీ అదర్ ఏరియాస్. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి. సో దీని గురించి ఇంకా మనం ఎక్కువ తెలుసుకుందాం ఒకసారి మనం ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత. ఓకే, సో అలాగా చాలా ఏరియాస్లో మనం వాడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అయితే నా కమింగ్ టు ది సిలబస్ గైస్. హోప్ ఎవరికి నేను బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను గైస్. ఐ వాంట్ టు షేర్ ఆల్ మై నాలెడ్జ్ so that you also get to know, because you are youngsters, like you need to know
these minimum things whenever you want to learn about or want to build a career path. You just need to think all these things. I want to give you whatever knowledge I have, I want to share, guys. So నేను బోర్ కొట్టిస్తున్నానా guys? Is it boring? No? No? Okay. Thank you. Thank you all. Thank you all. Great. ఓకే, నా ఇప్పుడు సిలబస్కి వచ్చేద్దాం. మనం సిలబస్ ఏంటి? మనం ఈ కోర్సులో మనం ఈ 4 months ట్రైనింగ్ ఉంటుంది మనకి. ఈ 4 months ట్రైనింగ్లో నేనేం చెప్తాను మీకు, అది చాలా డీటెయిల్డ్గా వెళ్తాం మనం. అంటే చాలా చాలా సింపుల్ అప్లికేషన్ దగ్గర నుంచి, అంటే మనం ఒక హలో వరల్డ్ అప్లికేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ దాకా కూడా మనం వెళ్తాం. ఆ సిలబస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సిలబస్ షుడ్ బి this is the content I'm going to this is the syllabus, right? So ఇక్కడ చూస్తే మీకు ద కోర్ జావా ఉంటుంది. ఈ కోర్ జావాలో ఇక్కడ మనకి జావా హిస్టరీ, జావా బేసిక్స్, ఇవన్నీ కూడా చెప్తాం మనం. వాట్ ఆర్ ది డేటా టైప్స్, డేటా టైప్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ ఏంటి, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా బేసిక్ నుంచి మనం కవర్ చేసుకుంటూ వస్తాం గైస్. మీరేమి వరి అవ్వాల్సిన పని లేదు. నాకు అసలు ఏమీ రాదండి, నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నాకు సి రాదు, C++ రాదు. డోంట్ నీడ్ టు వరీ. జావా నేర్చుకోవడానికి ఏది ప్రీరిక్విజిటీస్ కాదు, అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. అంటే మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ వచ్చి ఉంటే అది ఓకే, యాడెడ్ అడ్వాంటేజ్. అది మనకి డెఫినెట్గా ఏదో లాంగ్వేజ్ నేర్చుకున్నాం కాబట్టి ఓకే ఫైన్, ఓకే ఇది కూడా ఇంకొక లాంగ్వేజ్ అనుకోవచ్చు. బట్ అలాగా ఇంపార్టెంట్గా మనకి ఏదో నేర్చుకుంటాననేది ఏమీ లేదు గైస్. ఎనీబడి కెన్ లెర్న్. ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఓకే, సో అలాగే ఇక్కడ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఏంటి అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్స్ ఏంటి? ఓకే, ఇవన్నీ కూడా మనం కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఈచ్ కాన్సెప్ట్స్ నేను విత్ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా మనం చేస్తాం. అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎర్రర్స్. ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా కూడా ఎప్పుడు 100% పనిచేస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంకి వెళ్ళారు, నేను ఏటీఎంలోకి వెళ్ళగానే నాకు డెఫినెట్గా నాకు క్యాష్ వస్తుందా? ఏదైనా గ్యారెంటీ ఇవ్వగలమా మనం దానికి? ఎస్, నో గైస్? క్వశ్చన్, నేను ఏటీఎంలో క్యాష్ తీసుకోవడానికి వెళ్ళాను. నేను వెళ్ళగానే నేను నా కార్డ్ ఇన్సర్ట్ చేయకముందే ఓకే నాకు డెఫినెట్గా క్యాష్ వస్తుంది అని నేను గ్యారెంటీకి చెప్పగలనా? నో, వి కాంట్, రైట్? ఎందుకని? అక్కడ చాలా రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ ఏంటి, అక్కడ పవర్ ఉండకపోవచ్చు, లేదా పవర్ ఉన్న క్యాష్ ఉండకపోవచ్చు, పోనీ పవరు క్యాష్ ఉన్న నెట్వర్క్ ఉండకపోవచ్చు. ఓకే, నెట్వర్క్, పవరు, క్యాష్ అన్నీ ఉన్నా ఈ ఏటీఎం కనెక్ట్ అయ్యే అదర్ సైడ్ కూడా కొన్ని సర్వర్స్ ఉంటాయి కదా, ఆ సర్వర్ ఏదో ఫెయిల్ అవ్వచ్చు. దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఉంటాయి మనకి ఏదైనా ఒక అప్లికేషన్ ఫెయిల్ అయిందంటే. సో అది ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టాపిక్ అనమాట. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మాట్లాడతాం. అలాగే కొన్ని మల్టీ థ్రెడ్డింగ్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. మల్టీ థ్రెడ్డింగ్, ఒక ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి, ఒక ఫైల్లో డేటాని ఎలా రైట్ చేయాలి. అలాగే కలెక్షన్స్ ఈజ్ ఆల్సో అదర్ టాపిక్. అలాగే మన జావా 8 ఫీచర్స్. ఇప్పుడు మనకున్న లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే జావా 22 వచ్చేసింది మనకి వెర్షన్. ఓకే, మీరు జావా అనేది ఒరాకిల్ వాళ్ళు తీసుకున్నాడు కాబట్టి నౌ ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ది జావా, మీరు ఇక్కడ చూస్తే ఏం కనిపిస్తుంది మీకు? లేటెస్ట్ జావా, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ జావా అని కొట్టారనుకోండి, నౌ యూ కెన్ సీ ద లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి జావా 22. కానీ మనకి ఇప్పుడున్న ఈ జేడీకే వెర్షన్స్లో జావా 8 అనేది సో పాపులర్. జావా 8 మీరు నేర్చుకోకుండా వేరే అదర్ వెర్షన్ మీరు నేర్చుకోలేరు. మీరు ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని మీకు తెలియాలి. మీకు ఆ ఫీచర్స్ అన్ని కూడా మనం ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాము.
దీస్ ఆర్ ది న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ జావా 8. ఓకే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే జావా 9 ఏంటి, 10 ఏంటి, 11 ఏంటి, అవన్నీ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్లో ఒక్కొక్క వెర్షన్లో ఏమేమి ఫీచర్స్ వచ్చాయనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. సో ఇదంతా కూడా ఇది కోర్ జావా కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఈ కోర్ జావా అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జావా అంటే ఇక్కడ ఏమొస్తుందండి మీకు డేటాబేస్ గురించి. అసలు డేటాబేస్ అంటే ఏంటి మనం ఇనిషియల్గా చెప్పుకున్నాం కదా. డేటాబేస్ గురించి, డేటాబేస్ అంటే ఏంటి, ఆ డేటాబేస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, జావా నుంచి డేటాబేస్ని ఎలా కాల్ చేయాలి. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ మీకు ఈ జేడిబిసి ప్రోగ్రామింగ్లో వస్తాయి. అలాగే వెబ్ అప్లికేషన్స్, ఇప్పుడు దీని గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. మనం స్టాటిక్ వెబ్సైట్స్ అని, డైనమిక్ వెబ్సైట్స్ అని, అలాగే HTML, CSS అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ టాపిక్స్ అన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం. అలాగే సర్వర్ సైడ్ ఈ సర్వ్లెట్స్, JSP, ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ వరకు మీకు అడ్వాన్స్ ఇంటర్మీడియట్ కోర్స్ ఇది. సో ఈ కోర్స్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తాం. అంటే జావాలో మీరు కోరు ఇంటర్మీడియట్ నేర్చుకున్న తర్వాత మీరు జావా అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, మీరు వెబ్ అప్లికేషన్స్ రాసేయచ్చు. కానీ ఆ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే అది ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలంటే 1 సంవత్సరం టైం పట్టింది అనుకోండి. సంవత్సరం పాటు వెయిట్ చేయాలి క్లయింట్ వాడు. కానీ అంత టైం ఇప్పుడు ఎవ్వరు కూడా వెయిట్ చేయరు వాడు. సో దాన్ని ఇంకా తొందరగా నేను డెవలప్ చేయాలి. దాన్ని ఇంకా తొందరగా డెవలప్ చేయాలంటే దానికి ఏం నేర్చుకోవాలి మనం, ఈ అడ్వాన్స్డ్ కోర్స్ కూడా మీరు నేర్చుకోవాలి. అక్కడే మనం ఈ స్ప్రింగ్, అలాగే స్ప్రింగ్లో మనకి స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మాడ్యూల్స్, ఇక్కడ ఇవన్నీ కూడా టాపిక్స్ ఇక్కడ రాశాను. మేబీ ఇప్పుడు మీకు ఇవన్నీ వీటి గురించి తెలియకపోవచ్చు. ఈ ఒక్కొక్క దాని గురించి చాలా డీటెయిల్డ్గా ఇవన్నీ నేను మీకు చెప్తాను. మీకు స్ప్రింగ్ డేటా యాక్సెస్ అంటే ఏంటి, వెబ్ MVC అంటే ఏంటి, ఇవన్నీ వస్తాయి అన్నమాట మీకు. సో ఈ టాపిక్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే నేను సంవత్సరంలో డెవలప్ చేసే అప్లికేషన్ని మ్యాక్సిమం 4 to 5 monthsలో నేను చేసేయగలుగుతాను. ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఒక అప్లికేషన్ ఇచ్చి బాబు ఇది నాకు క్రియేట్ చేయి, నాకు ఎంత టైంలో నాకు ఇస్తావంటే నాకు 1 year పడుతుందండి అంటే వాడు వెళ్ళిపోతాడు మీ దగ్గర నుంచి కదా. ఐ వాంట్ టు క్రియేట్ ది అప్లికేషన్ ఇన్ వీక్స్ ఆర్ మంత్స్ టైం. సో అలాంటివి చెయ్యాలి అంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈ స్ప్రింగ్ కూడా మీరు తెలుసుకోవాలి. సో అది కూడా మీకు సిలబస్లో ఇచ్చాం. ఇవన్నీ మీరు బయట నేర్చుకోవాలంటే ఇట్ విల్ కాస్ట్ ఎ లాట్ గైస్. సో ఇవన్నీ కూడా మనం యాజ్ కృష్ణ సెడ్ చాలా తక్కువ ఫీకి మీకు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అలాగే స్ప్రింగ్ బూట్ ఇది కూడా ఇంకొక మాడ్యూల్. ఈ మాడ్యూల్లో కూడా ఇవన్నీ కూడా మీకు తొందరగా అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న దాని గురించే ఈ టాపిక్స్ అని అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను. అలాగే హైబర్నెట్ అనేది కూడా ఇంకొక ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూటు, అలాగే హైబర్నెట్, అండ్ ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ మైక్రో సర్వీసెస్. మీరు ఈ ట్రైనింగ్ నేర్చుకొని ఇదే కంటెంట్ మీ రెజ్యూమ్లో పెడితే యూ కెన్ విన్ ది జాబ్స్ వెరీ ఈజీలీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరిని అడుగుతారంటే ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ని అడుగుతారు ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత చేస్తుంటారు కాబట్టి. కానీ మీరు ఇప్పుడు కొంతమంది ఐ థింక్ కృష్ణ ముందుగానే అడిగారు క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది ఎలాంటి పీపుల్ ఉన్నారు మన గ్రూప్లో అంటే, కొంతమంది చదువుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ ఏదో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రైట్, రకరకాల పీపుల్ ఉన్నారు మనకి అంతా. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కైండ్ ఆఫ్ సిలబస్ మీరు రెజ్యూమ్లో మీరు ఫీడ్ చేసి మీరు నౌకరీలో పెడితే మాత్రం, అండ్ ఆల్సో ఈ ప్రతి టెక్నాలజీ గురించి కూడా మీకు అదేంటి టెక్నాలజీ, అది ఎలా పనిచేస్తుంది అనేది ఐఆమ్ దేర్ టు హెల్ప్ యూ. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి ఇక్కడ నేనున్నాను ఈ టాపిక్స్ అన్ని కూడా. కానీ ఈ కంటెంట్ అన్ని మీ రెజ్యూమ్లు ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు చాలా ఈజీగా మీరు జాబ్స్ కొట్టచ్చు అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ సర్వర్ సైడ్ టెక్నాలజీస్ ఇప్పుడు నేను చెప్పినవి కూడా. అలాగే మీకు ఫ్రంట్ ఎండ్ కూడా కవర్ అవుతుంది గైస్. ఈ ఫ్రంట్ ఎండ్లో కూడా ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా మీకు కవర్ చేస్తాం అన్నమాట యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కంప్లీట్ కోర్స్. సో ఇది ఓవరాల్గా సిలబస్ గైస్. అందరికీ అర్థమైంది కదా గైస్? ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్?
సో ఎంతమందికి అర్థమైంది? కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ గైస్? ఓకే, ఎస్ ఎస్ ఎస్, ఓకే, looks good, great response guys. Okay, looks like so fast. I'm just looking almost everybody's response here. Okay, great. Yeah, సో నేను ఎవరికైనా రెస్పాన్స్ ఇవ్వకపోయినా సారీ గైస్, అంటే నేను చాలా మెసేజ్లు వస్తున్నాయి ఇక్కడ నాకు మ్యాక్సిమం నేను చూసినంత వరకు నేను చెప్తాను. బట్ ఎనీవే వీ హ్యావ్ అదర్ టీమ్, వాళ్ళు మీకు ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోయినా కూడా దే ఆల్వేస్ హెల్ప్ యూ టు ప్రొవైడ్ ఆల్ ఆన్సర్స్, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్లో జాయిన్ అయ్యాం కాబట్టి మీరు ఏం వరీ అవ్వక్కర్లేదు. ఇక్కడ ఎలాంటి టెక్నికల్ ఛాలెంజ్ మీకున్నా, ఎలాంటిది అర్థం కాకపోయినా కూడా మీకు విత్ ఇన్ 24 hours టైం ఫ్రేమ్ చెప్పారు. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా మంది జాయిన్ అవుతారు కాబట్టి అందరికీ ఇన్ ఏ షార్ట్ టైంలో చెప్పలేకపోవచ్చు, కానీ బట్ ఇన్ ఏ 1 day టైం ఫ్రేమ్లో మాత్రం డెఫినెట్గా నాకు తెలిసినందుకు నేను మీకు ఇక్కడే ఆన్సర్ చేస్తాను. అలాగే ఇంకెనీ అదర్ క్వశ్చన్స్ ఉంటే మీకు డెఫినెట్గా మా టీం అంతా కూడా మీకు హెల్ప్ చేస్తుంది గైస్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ గ్రేట్ మెసేజెస్. మహి అడుగుతున్నారు క్వశ్చన్, ఓకే మైక్రో సర్వీస్ ఫుల్గా కవర్ అవుతుందంటే నో అమ్మా. సో కంప్లీట్గా కవర్ చేస్తాం. మీరు బయటికి వెళ్తే మార్కెట్లో మీకు ఎక్కడికన్నా వెళ్తే మీకు కనిపించేది ఇదే ఉంటుంది సిలబస్, ఇది మైక్రో సర్వీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ కవర్డ్ మహి. ఓకేనా, రైట్. అండ్ ఓకే, ఫస్ట్ నేను మొత్తం అంతా ఈ కంటెంట్ అంతా ఇచ్చిన తర్వాత దెన్ ఐ విల్ కమ్ టు ది ఒక్కొక్క మెసేజ్ చూసి ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ గైస్, బట్ డోంట్ వరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఫినిష్ ఫ్రమ్ మై పార్ట్. ఓకే, యా, ఎస్ విష్ణు, నేనే తీసుకుంటాను మొత్తం టాపిక్ అంతా కూడా. అండ్ దిస్ ఈస్ ద సిలబస్ ఓవరాల్. ఇవే కాకుండా మీకు ప్రాజెక్ట్స్ కూడా మనం చేపిస్తాం ఇక్కడ. మీకు కృష్ణ ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టుగా అవన్నీ ప్రాజెక్ట్స్ కూడా, ఎందుకంటే లెర్నింగ్ ఏ టెక్నాలజీ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అంటే మీరు ఏదో నేర్చుకుంటారు, ప్రతి చోట నేర్చుకోవచ్చు, మన బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి మనకి నేర్చుకోవడానికి. కానీ ఎఫ్ఎల్ఎం ద్వారా నేర్చుకోవడం మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం ఐ హ్యావ్ లైక్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ లైక్ 25+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను చాలా ప్రాజెక్ట్స్, మనం ఎన్నో ఛాలెంజెస్ చూశాను, ఎన్నో థింగ్స్ మేము చేసాం. సో దట్ మీకు వచ్చే ఎలాంటి చిన్న ఇష్యూస్ అన్నా అవి నాకు చాలా నథింగ్ అనేది ఉంటాయి, కాబట్టి చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా. అది ద మేజర్ అడ్వాంటేజ్ గైస్. సో నేనే కాదు, ఎఫ్ఎల్ఎంలో వర్క్ చేసే చాలా మంది, చాలా కోర్సెస్ అన్ని కూడా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఎఫ్ఎల్ఎం గైస్. సో కాబట్టి దట్ ఈస్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ మీకు ఎఫ్ఎల్ఎంలో మీరు కోర్స్ తీసుకోవడం వల్ల. అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్స్కి వస్తే దట్ ఈస్ వెరీ యాక్చువల్. అక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం రెండో ఎత్తు, అంతే కదా. ఇప్పుడు డాక్టర్ చదివాడు, ఓకే ఎవరైనా చదువుతారు డాక్టర్, కానీ డాక్టర్ చదివి వాళ్ళకి రియల్గా ప్రాక్టికల్గా వాడికి సర్జరీ చేయడం రాకపోయినా, లేకపోతే ఇంకోటి ఏదో మెడిసిన్ ఇవ్వడం రాకపోయినా, దెర్ ఇస్ నో యూస్, రైట్? వాడు అంత కష్టపడి డాక్టర్ చదివినా కూడా యూస్లెస్ అది. కాబట్టి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఎక్కడ నేర్చుకున్నా కూడా దాన్ని ఎలా అప్లై చేయాలనేది కూడా మీరు నేర్చుకోవాలి. అక్కడే మా మెయిన్ ఏరియా ఆఫ్ ఫోకస్. ఇవన్నీ నేర్పించడంతో పాటు కృష్ణ సార్ చెప్పినట్టుగా కూడా మనకి అవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అని, మినీ ప్రాజెక్ట్స్ 10 మినీ ప్రాజెక్ట్స్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి ఎలా వర్క్ చేయాలో. సో దాట్ విల్ బి గ్రేట్ యాడ్ ఆన్ వాల్యూ ఫర్ యువర్ ద కెరియర్ పాత్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఓవరాల్ గా దట్స్ ద కోర్స్ కంటెంట్ గైస్. ఓకే, 1 second. Yeah, that's it guys. Hope you all enjoyed the demo today. So now it is question time. So అందరికి బోర్ కొట్టించలేదు అనుకుంటున్నాను నేను. ఓకే, రైట్? యా, ఓకే. నౌ ఒక్కొక్కళ్ళ క్వశ్చన్ నేను లెట్ మీ ట్రై టు ఆన్సర్. హౌ మెనీ మంత్స్ కోర్స్? యా, ఇది అర్జున్, ఇది 4 months కోర్స్. ఇది
ఓకే, ఎనీ డిస్కౌంట్? హకీమ్, యా, కృష్ణ ఆల్రెడీ చెప్పారు. ఆ ట్రైనింగ్ మీరు ఈ 24 hours, ఐ మీన్ విత్ ఇన్ ఏ డే మీరు చూస్ చేసుకుంటే ఆఫర్స్ అన్ని కూడా మీకు చెప్పారు. మీరు ఎఫ్ఎల్ఎం మీరు కాంటాక్ట్ చేస్తే దే విల్ హెల్ప్ యూ ఆన్ దాట్. ఓకే, అలాగే మూర్తి సార్ క్లాస్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయాలి, లైక్ అది ఉండాలి ఇది ఉండాలి. విష్ణు, యా, డెఫినెట్ గా విష్ణు, ఇవన్నీ చేయకుండా మనం అట్లీస్ట్ ఏదైనా ఒక టెక్నాలజీలో మనం నిష్ణాతుడం అవ్వాలంటే డెఫినెట్ గా ఇవన్నీ చేయాలి. ఆర్ యంగ్ బాయ్స్, రైట్, యంగ్ గర్ల్స్, అండ్ సో ఇదే మీరు నేర్చుకునే టైం ఇది. ఈ టైంలోనే మీరు ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవాలి. ఒక్కసారి మీ ఏజ్ పెరిగే కొలది ఆ లెర్నింగ్ స్కిల్స్ అన్ని కూడా తగ్గిపోతాయి మీకు. దిస్ ఇస్ ద రైట్ టైం టు లెర్న్. ఎంతవరకు మీరు నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ జీవన, ప్రత్యూష, ఫర్ యువర్ గ్రేట్ కమెంట్స్. అండ్ జీవన అండ్ ప్రత్యూష, ఓకే, థ్యాంక్ యూ ప్రత్యూష. అండ్ సాయి కుమార్ జాన్సన్, కోర్స్ ప్రొవైడ్ చేయొచ్చుగా ఆఫ్లైన్. జాన్సన్, యా, ఆఫ్లైన్ కోర్స్ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ మేము ఆలోచిస్తున్నాం దాని గురించి కూడా. మేబీ ఇప్పుడు కరెంట్లీ అయితే ఈ ఆన్లైనే చెప్తున్నాం. ఎందుకంటే ఆన్లైన్ అనేది మనకి ఇప్పుడు అందరూ కూడా ఈ కరోనా తర్వాత అందరూ కూడా ఇంట్లో ఉండే నేర్చుకోవడానికి అలవాటు పడిపోయాం అందరం కూడా. ఓకే, ఎవ్రీబడి, యా, డెఫినెట్ గా ఆన్లైన్ అనేది కూడా మనకి ప్లాన్ ఉంది. మేబీ గోయింగ్ ఫర్దర్, నాట్ టుడే, బట్ ఆఫ్లైన్ అనేది కూడా ముందు ముందు ఎఫ్ఎల్ఎం నుంచి బ్యాచెస్ ఉంటాయి మనకి డెఫినెట్ గా. ఓకే, రైట్. డైలీ మనకి ఇది మాక్సిమం 1 hour 15 minutes ఉంటుంది క్లాస్, గుప్తా. సో ఆ క్లాస్ అయిపోయిన వెంటనే మనకి ఇంకొక 20-30 minutes మనం డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. మాక్సిమం నేను ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో మాక్సిమం ఒక 1.5 hour to 1.5 hour 45 minutes మీకు క్లాస్ ఉంటుంది మొత్తం ప్రతిరోజు. క్లాస్ కూడా మండే నుంచి ఫ్రైడే వరకే క్లాస్ గైస్. సో సాటర్డే సండే అనేది క్లాస్ ఉండదు మనకి, ఎందుకంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ది ప్రాక్టీస్. ఎందుకంటే కొంతమందికి ద టైం అనేది, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఓకే చదువుకునే వాళ్ళు అని కూడా దే ఆర్ ఆల్వేస్ బిజీ, రైట్, యూ విత్ యువర్ ప్రాక్టీ, మీ యూనో రిలేటెడ్ కరికులం స్టడీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మనకి. సో దట్ ఈస్ ది రీజన్ యాక్చువల్లీ ద సాటర్డే అండ్ సండే యూ నీడ్ టు డూ సమ్ యువర్ ప్రొడక్టివ్ టైం. లర్నింగ్ కానీ నేను ఇచ్చిన ట్యూటోరియల్స్ కానీ ఇవన్నీ చేసి ఎక్సర్సైజ్ చేయడానికి దట్ ఈస్ ద టైం. సో మన క్లాసులు ఇప్పుడు కూడా మండే నుంచి ఫ్రైడే వరకే ఉంటాయి. ద టైం కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు సాయి అండ్ కృష్ణ, విచ్ ఇస్ 8:30 to 9:30 ఈవినింగ్ టైం. దట్ ఈస్ ద టైం ఫ్రేమ్. కోర్స్ 4 months అయిపోయాక మాకు డౌట్స్ క్లారిఫై చేస్తారా? యా, డెఫినెట్ గా అదే కదా కృష్ణ చెప్తుంది. డెఫినెట్ గా ఇది కోర్స్ అయిపోయిన తర్వాత టాటా బాయ్ బాయ్ అనేది ఏమి ఉండదు. ఎవరు అడిగారు క్వశ్చన్ ఇది? అనూష, రైట్, గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ ట్రైనింగ్ తర్వాత కూడా ఎఫ్ఎల్ఎం మీకు టచ్ బేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫ్రీ సెషన్స్ అని, సెమినార్స్ అని, అవన్నిటికి మీకు ఇన్వైట్లు పంపించి ఎనీబడి ఇంట్రెస్టెడ్, రైట్, కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా యూ కెన్ లెర్న్ దోస్ కాన్సెప్ట్స్, రైట్. అలాగే కొన్ని జాబ్స్ మనం వెళ్ళాలనుకున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ విల్ బి దేర్, ఆ క్వశ్చనరీస్ ఏముంటాయి, ఇవన్నీ ఏరియాల్లో కూడా మీకు హెల్ప్ చేస్తాం ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం. అంతేకాకుండా మీకు రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి కదా. ఏదైనా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, యా, యూ కెన్ ఓపెన్ ది రికార్డెడ్ వీడియో అండ్ you can practice. That should be there. I'm going slowly, guys. I think ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో నేను ఒక క్వశ్చన్కి. ఓకే, కోర్స్ 4 months అండ్ జావా. ఓకే, యా, అమర్, డేటాబేస్ MySQL ఆర్ MS SQL? MySQL చెప్తాను అమర్, ఎందుకంటే అది మనకి ఫ్రీ ఓపెన్ సోర్స్ అది MySQL అనేది. కాబట్టి అది చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు, దాని మీద ప్రాక్టీస్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు మనం. ఓకే, అండ్ ప్రియాంక అడుగుతున్నారు సార్ 25+ years ఎక్స్పీరియన్స్ ఉంది, రియల్ టైం టు టీచ్ చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ కూడా
సో దట్ మీరు ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఓకే, ప్రియాంక చెప్తుంది. ఓకే, డైరెక్ట్. యా, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎఫ్ఎల్ఎం టీమ్ ఆన్సర్ చేస్తుంది ఇక్కడ. అట్ ది సేమ్ టైం నేను కూడా కొంచెం ట్రై చేస్తున్నాను మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. Yes, sir. యా, Yeah, this is థ్యాంక్ యూ Sai. సాయి. Yeah, Sai. సాయి, Yeah. యా. Right, guys. How was the session? First thing I could Japan, like, how was the session? I need quick answers in chat. Andaru, Andaru, Andaru. Yeah. Super. Perfect. Done. I guess most of the questions అన్ని కూడా like FLM team is answering. Yeah. టెక్నికల్ గా స్పెసిఫిక్ గా లైక్ టెక్ సైడ్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే లైక్ జావా ఫుల్ స్టాక్ లో ఇంటర్నల్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే లైక్ మన ట్రైనర్ చెప్తారు. లైక్ రియల్ రిమైనింగ్ థింగ్స్ ఉన్నాయి కదా, సంథింగ్ లైక్ కోర్స్ ఎప్పుడు అవుతుంది, ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఉంటాయి, అవన్నీ లైక్ అవర్ టీమ్ విల్ బి సాల్వింగ్ దోస్ థింగ్స్. ఓకే, యా, డన్. చెప్పండి, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అది జావా ఫుల్ స్టాక్ కి సంబంధించిన డౌట్ ఏదైనా ఉంటే, బాగా టెక్నికల్ డౌట్ ఏమన్నా ఉంటే లైక్ మనం మూర్తి సార్ విల్. అండ్ ఇంకొకటి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్లీ మీ ఏజ్ కంటే ఎక్కువ అనుకుంటా చాలా మందికి, అవునా? మీ ఏజ్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కాబట్టి అసలు డౌట్ పడాల్సిన ప్రాబ్లమే లేదు అసలు అందులో. కాకపోతే వన్ థింగ్ వి నీడ్ హియర్ ఫ్రమ్ యూ గైస్ ఈస్ మీ అటెన్షన్ కావాలి. లైక్ ఒక్క రోజు క్లాస్కి వచ్చేసి తర్వాత రోజు క్లాస్కి రాకుండా ఉంటే సరిపోదు. రోజు మీరు క్లాస్కి వచ్చేసి లైక్ చెప్పినట్టుగా విని ప్రాక్టీస్ చేసి ప్రాజెక్ట్స్ అనేవి లాస్ట్ లో చెప్పడం అట్లా కాదండి. ఏ మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఆ మాడ్యూల్ కి ప్రాజెక్ట్స్ అనేవి మీ చేత చేపిస్తాం. ఓకేనా? యా. రోజు క్లాస్కి వచ్చి చెప్పిన ప్రాక్టీస్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడికి చాలా మంది ఏంటి లైక్ కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం వచ్చారు, కొంతమంది స్విచ్ అవడానికి వచ్చారు. లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రీజన్స్ యాక్చువల్లీ. కాబట్టి మీరు ఇవన్నీ చేస్తేనే ఒక 5 to 6 months, ఆ 5 to 6 months కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుని రోజు గంటే మళ్ళీ లైక్ రోజుకు 1.5 గంట అలాంగ్ విత్ ద డౌట్స్ అవన్నీ కూడా మీరు కొంచెం టైం కేటాయిస్తే లైక్ యూ కెన్ రీచ్. యాక్చువల్లీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి వెళ్ళిపోవచ్చు. డన్. డౌట్స్ అని ఉన్నాయా ఇంకా? యా. ప్రాక్టీస్ ఎన్నాళ్ళు అదే రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అంటే దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కదా. లైక్ మనకి తొందరగా అర్థమైపోతే యూ కెన్ స్టాప్ ఇట్ బిఫోర్, లేకపోతే మనం కొంచెం ఎక్స్టెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే లైక్ వీ కెన్ సీ సో మెనీ పీపుల్ అంటే కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు, నాన్ ఐటీ నుంచి వచ్చేవాళ్ళు. యాక్చువల్లీ నేను కూడా నాన్ ఐటీ, సంథింగ్ లైక్ ఈసీ నా బ్యాక్గ్రౌండ్. లైక్ మనం కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తే సరిపోతుంది, మనకు కొంచెం ఎక్కువ డౌట్స్ వస్తాయి. బట్ నో వరీస్, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా మన దగ్గర 5 TAs సపరేట్ గా ఉన్నారు. ఆ TAs వల్ల అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజు మీకు సార్ అవైలబుల్ గా ఉంటారు, సార్ని మీరు డౌట్స్ అడగచ్చు. రైట్? యా. ఎస్. మీకు డౌట్స్ కోసం యాక్చువల్లీ మన క్లాస్ అయిపోగానే మీరు డౌట్స్ అడగచ్చు యాక్చువల్లీ మనం మూర్తి సార్ని. ఆ తర్వాత కూడా డౌట్స్ వస్తే మీకు కొన్ని ఛానల్స్ ప్రొవైడ్ చేస్తాం. అవి ఈమెయిల్ ఛానల్స్ అవ్వచ్చు, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్ అవ్వచ్చు. వాటిలో యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. అక్కడ మన టీము అలాంగ్ విత్ మూర్తి సార్ కూడా ఉంటారు అందులో. లైక్ మేమందరం మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఓకేనా? యా, పర్ఫెక్ట్. డన్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? యా. ఇవన్నీ కాకుండా ఇంకా ఉన్నాయా డౌట్స్? యా. ఐ కెన్ సీ సో మెనీ థింగ్స్ హియర్. రికార్డింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా రికార్డింగ్స్ ఉంటాయి. రోజు లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ తర్వాత వాటి రికార్డింగ్స్ అప్లోడ్ చేస్తాము. అది ఒక 2 hours గ్యాప్తో. యాక్చువల్లీ ఆ 2 hours గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మనం బ్యాక్ ఎండ్ AWS సర్వర్ వాడతాము. అక్కడ మనం రికార్డింగ్ అప్లోడ్ చేసి అది ప్రాసెస్ అయ్యి మీకు అవైలబుల్గా ఉండటానికి ఒక 2 hours పడుతుంది అంతే. ఓకే అశోక్, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అశోక్. నీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం చెప్తాను నేను. యాక్చువల్లీ నువ్వు ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయావు కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు, మనం క్లాస్లో మాట్లాడుకుందాం. యా, అశోక్ ఆల్రెడీ ఎన్రోల్స్. Oh, great. Yeah.
ఎస్ ఆఫ్లైన్ గురించి కూడా మీకు త్వరలోనే ఒక మంచి న్యూస్తో వస్తాం యాక్చువల్లీ. బట్ ఫర్ నౌ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో వస్తే లైక్ యూ నో ద రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కదా. ఆన్లైన్లో అయితే మీకు యూ కెన్ లిజన్ ఫ్రమ్ యువర్ హోమ్ యాక్చువల్లీ, ప్రాక్టీస్ ఫ్రమ్ యువర్ హోమ్, అండ్ మీకు జాబ్ కూడా మీ ఇంటి దగ్గర నుంచి వస్తుంది. లైక్ ఈ హైదరాబాద్లో ఆ రద్దీ ఏరియాలు చూడకుండా కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు యాక్చువల్లీ. అది ప్రూవ్ చేద్దాం ఈసారి. యా యా డన్. యా ఈఎంఐ ఆప్షన్ కోసము సంథింగ్ లైక్ మీకు మన సపోర్ట్ నెంబర్ ఉంటుంది కదా, విచ్ ఇస్ 8330777727కి సంథింగ్ లైక్ జేఎఫ్ఎస్ ఈఎంఐ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ అనేది మీకు పాపప్ అవుతుంది. దాని ద్వారా మీరు ఈఎంఐ పే చేయొచ్చు. లైక్ ఒక్కసారి చాట్లో పెడుతున్నాను, కన్ఫర్మేషన్ ఇవ్వండి. 8330777727కి జేఎఫ్ఎస్ ఈఎంఐ అని చెప్పి టైప్ చేస్తే మెసేజ్ పెడితే మీకు ఆ ప్రాసెస్ మొత్తం వచ్చేస్తుంది. రైట్, కనపడింది అందరికి? జస్ట్ కన్ఫర్మ్ మీ హియర్ వన్స్. డన్ 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 డన్, పర్ఫెక్ట్, సూపర్. అది మంచి యాక్టివ్గా ఉన్నారు. డన్. Yeah, it's very active today. ఎస్ Right. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ యా వాట్సాప్ చేయండి, అది వాట్సాప్ చేయాలి. పర్ఫెక్ట్. అండ్ చాలా మంది ఏ ఏ టెక్నాలజీ గురించి భయపడుతున్నారు? సింపుల్ గైస్, లైక్ 1996 నుంచి ఉంది జావా యాక్చువల్లీ. మన ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్నీ కూడా జావాలోనే బిల్డ్ చేశారు. ఇప్పటికిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ రేపు పొద్దున్న మొత్తం ఏఐ వస్తుందన్నా కానీ ఈ బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకేసారి కన్వర్ట్ చేసుకోలేం కదా. యాక్చువల్లీ అది వచ్చి ఇంప్లిమెంట్ అయ్యేసరికి మన మన జనరేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు మీకు ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ జనరేషన్ ఆ కష్టాలు ఏవో పడతారు కాబట్టి మనకి అంత పెద్ద సంబంధం లేదు. లైక్ యూ కెన్, అంటే మరీ అంత భయపడాల్సిన పని లేదు. లైక్ యూ కెన్ కమ్ అంతే. యా అండ్ రెగ్యులర్గా ఈ ఏఐ మీద అప్డేట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంటుంది. లైక్ ఏఐ ఇంకా 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 అంత లైక్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి. లైక్ ఐ డోంట్ నో ఎంతమంది ఫాలో అవుతారో రెగ్యులర్గా, బట్ ఒక్కసారి చూస్తూ ఉండండి. లైక్ వెంటనే ఇట్ కెన్ నాట్ రీప్లేస్ ఎ డెవలపర్ అంతే. డెవలపర్కి ఏమైనా హెల్ప్ చేయగలదేమో కానీ ఇట్ కెన్ నాట్ రీప్లేస్ ఎ డెవలపర్. ఖచ్చితంగా అవ్వదు, ఎందుకంటే దాన్ని చేసింది కూడా ఒక డెవలపరే కాబట్టి. యా 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 ఎగ్జాక్ట్లీ. లైక్ బేసిక్స్ నుంచి తెలుగులో ఉంటుంది కోర్సు, తెలుగులో బేసిక్స్ నుంచి. లైక్ దీనికి ఎటువంటి ప్రీ రిక్వజైట్స్ లేదు. ద ఓన్లీ థింగ్ వీ నీడ్ ఫ్రమ్ యూ ఈజ్ యువర్ టైం. అంతే, మీ టైం కావాలి, మీ కాన్సన్ట్రేషన్ కావాలి ఫర్ ద 5 to 6 months అంతే. యా నో లిఖిత యాజ్ ఆఫ్ నో. ఓకే, ఎస్ మాధవ్, ఈ డెమో రికార్డింగ్ ఉంటుంది. ఆ డెమో రికార్డింగ్ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాము. యూ కెన్ సీ దట్. ఓకే. యా సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ అంటే మనము యాక్చువల్లీ కోర్స్లో జాయిన్ అవ్వకపోయినా కానీ కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేసాం ఇప్పటిదాకా. కానీ ఐఎమ్ ప్లానింగ్ ఫుల్ టైమ్ సాఫ్ట్ స్కిల్స్ సెషన్స్ ప్లాన్ చేస్తున్నాను దివాకర్. అవి కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, లైక్ ఇంటర్వ్యూస్లో వాటిలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, రెజ్యూమ్ ఎలా ఉండాలి, లింక్డ్ఇన్ మన ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సమ్ కార్పొరేట్ ఎటికెట్ ఎలా ఉండాలి, లైక్ ఇవన్నీ కూడా ఫ్రీగా ట్రైన్ చేస్తాం. అలాంగ్ విత్ టెక్నికల్ స్కిల్స్, అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్స్తో జాబ్ రాదని వీ ఆల్సో నో దాట్. ఓకే. యా పేమెంట్కి లాస్ట్ డేట్ అలా ఏం లేదండి యాక్చువల్లీ. సంథింగ్ లైక్ స్లాట్స్ అవి అయిపోతే క్లోజ్ చేస్తాము. కాబట్టి కొంచెం త్వరపడండి. ముందే వచ్చి కూర్చుంటే ప్రాబ్లం ఏం లేదు కదా. లైక్ చాలా మంది స్టూడెంట్స్ చెప్తారు లైక్ ముందే వచ్చేసాను మళ్ళీ తర్వాత ఎందుకని చెప్పేసి. యా 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 డన్ దివాకర్, యూ విల్ బి లిజనింగ్ దోస్. కొన్నాళ్ళు వస్తుంది. ప్రాబ్లం ఏమీ ఉండదు లిఖిత గారు. లైక్ యూ కెన్ సీ. ఓకే, లైక్ వన్స్ జాయిన్ అయిన తర్వాత యూ గెట్ టు నో. రేపేం సెషన్ లేదండి భార్గవి గారు. పర్ఫెక్ట్. లైక్ మీ కెరీర్ గురించి డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ Q&A గైస్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే టెక్నికల్గా లైక్ ఇంకేదన్నా కవర్ చేస్తున్నామా, కవర్ చేయటం లేదా, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ, లైక్ హౌ ఎగ్జాక్ట్లీ వీఆర్ కవరింగ్ దీస్ ఫ్రేమ్ వర్క్స్, స్ప్రింగ్ కానీ స్ప్రింగ్ బూట్ కానీ, ఇటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే యూ ఆస్క్ ఇన్ చాట్. లేదు కెరీర్ పరంగా
నాకు ఇది బెస్టేనా అని ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ క్యూ అండి. ఓకే, డిస్కౌంట్ డీటెయిల్సా? యా, టీమ్ టీమ్ ఉన్నారా? యా, ఇందులో పేమెంట్ లింక్ అవన్నీ ఉన్నాయి. JFSFLM అనే ప్రోమో కోడ్ యూస్ చేస్తే 500 రూపీస్ ఆఫ్ ఉంటుంది. అది ఐ గెస్ 24 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. ఈ 24 అవర్స్లో కనుక పే చేస్తే ఫ్లాట్ 500 రూపీస్ ఆఫ్ అలాంగ్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ రికార్డింగ్స్ వచ్చేస్తుంది. జనరల్గా అయితే ఫస్ట్ 100 మెంబర్స్కి వస్తుంది, కానీ ఈ 24 అవర్స్లో కనుక పే చేస్తే అందరికి ఈ 24 అవర్స్లో ఎంతమంది పే చేస్తే అంతమందికి కూడా 2 ఇయర్స్ ఆఫ్ రికార్డింగ్ యాక్సెస్ వస్తుంది ఆఫ్టర్ ద కోర్స్ డేట్. అంటే కోర్సు ఇప్పటి నుంచి ఒక 6 మంత్స్ పెడితే ఆ 6 మంత్స్ తర్వాత నుంచి మీకు 2 ఇయర్స్ ఆఫ్ రికార్డింగ్ యాక్సెస్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత కూడా కావాలంటే మనం టీంతో మాట్లాడి వీ కెన్ ఇంక్రీజ్, అసలు అది ప్రాబ్లమే కాదు. బట్ ట్రై టు పే ఇన్ 24 అవర్స్. ఓకే, ప్రాజెక్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అజయ్. అండ్ ఇందాక ఎవరో అడిగారు లైక్ ఈ ప్రాజెక్ట్ అనేది సంథింగ్ లైక్ మనకి ఒక ఒక యూజ్ కేస్ లాగా ఉంటుందా లేకపోతే చిన్న ప్రోగ్రామ్ లాగా ఉంటుందని. ఎప్పుడైనా ఫోన్పే వాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఫోన్పే వాడేవాళ్ళు ఎవరైనా? ఫోన్పే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? టీ దగ్గర నుంచి లక్షల లక్షలు అన్నీ మనం ఫోన్పేలోనే కదా ట్రాన్స్ఫర్ చేసుకునేది. యా, ఆ ఫోన్పేలో కొత్తగా ఫోన్పే అగ్రిగేటర్ అని చెప్పేసి ఒక ఫీచర్ వచ్చింది. చూసారు ఎవరన్నా? మన క్యాష్ బ్యాక్లే చూడము, ఇంక ఇవన్నీ ఏం చూస్తామంటారా? చూసారు ఎవరైనా ఫోన్పే అగ్రిగేటర్ అని చెప్పేసి? యా, ఆ ఫోన్పే అగ్రిగేటర్కి కరస్పాండింగ్గా మనం కూడా అంటే ఆ సేమ్ ఫోన్పే అగ్రిగేటర్ ఎలా ఉంటుందో మనం కూడా లైక్ ప్రాజెక్ట్లో ఒక అగ్రిగేటర్ని పెట్టామంటే రియల్ టైమ్ సిచ్యువేషన్స్కి సరిపడా ఉండే వాటిలాగా పెడతాం మనం. ఓకే, లైక్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టేసి వీటినే ప్రాజెక్ట్స్ అని చెప్పము. లైక్ మీకు రియల్ టైంలో యూస్ చేసే అప్లికేషన్స్లో యాడ్ చేసిన ఫీచర్స్నే మనం ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టాము. దాన్నే మీరు రెజ్యూమ్లో పెట్టుకొని యూ కెన్ స్విచ్ ఈజీగా. అండ్ ఆ ప్రాజెక్ట్స్ కూడా మీకు సంథింగ్ లైక్ స్ప్రింగ్ బూట్ ఇటువంటి అడ్వాన్స్డ్ ఫ్రేమ్ వర్క్స్ మీద ఉంటాయి. యాజ్ మీరు బయటికి వెళ్తే యూ హ్యావ్ టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్ కదా, స్ప్రింగ్ వాడాలి, స్ప్రింగ్ బూట్ వాడాలి, మైక్రో సర్వీసెస్ వాడాలి, ఇవన్నీ వాడాలి. కాబట్టి మన ప్రాజెక్ట్స్ కూడా వాటి మీదే ఉంటాయి. అండ్ ఎస్, మీరు ఇక్కడ వాటితో కంఫర్టబుల్ అయితే యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ ద రియల్ టైమ్ యాజ్ వెల్. ఇక్కడ రియల్ టైంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉండేలా చూస్తాం. ఓకే, యా, అవన్నీ చేంజ్ అయిపోతాయి అనుష, నో ఇష్యూస్. అవన్నీ మన బ్యాక్ అండ్ టీమ్ చేతిలో ఉంటుంది, వాళ్ళు చేంజ్ చేస్తారు. ఓకే, కోర్ జావాకి అండి లైక్ కోర్ జావాకి విల్ బి హ్యావింగ్ ఒక 30+ అవర్స్ ఉంటుందండి. ఓకే, యా, స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ ఇంకేమైనా డౌట్స్ కెరియర్ గురించి, లైక్ ఎనీథింగ్ టెక్ గురించి కానీ? షాజియా, ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు. అడ్మిన్ టీమ్ విల్ బి హ్యావింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, బట్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యే బాధ్యత మాది. లైక్ మీ డౌట్ క్లారిఫై అవ్వకపోతే మీకు మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. లైక్ మా సపోర్ట్ నెంబర్ ఉంది, మా సపోర్ట్ నెంబర్కి కాల్స్ చేయొచ్చు, మెసేజెస్ చేయొచ్చు. సంథింగ్ లైక్ మీకంటూ ప్రొవైడ్ చేసే ఒక సపరేట్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది. అలాగే మా మెయిల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇన్ని కమ్యూనికేషన్స్ ఉన్నాయి మన మధ్యలో. యూ కెన్ పోస్ట్ ఎనీవేర్ ఇక్కడ, రైట్? యా, ఎగ్జాక్ట్లీ. దిస్ క్వశ్చన్ ఆల్సో వ్యాలిడ్ థింగ్. సంథింగ్ లైక్ ఈ కోర్స్తో పాటు మనం ఇందాక డిస్కస్ చేసిన యాడ్ ఆన్ సెషన్సే కాకుండా ఒక డెవలపర్కి తన రియల్ టైం లైఫ్లో కావాల్సిన టూల్స్ని కూడా మనం ఇక్కడ చెప్తాము. విచ్ ఈస్ సంథింగ్ లైక్ జీరానే కానీ, AWSఏ కానీ, డాకరే కానీ, వీటి గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రో కూడా ఇస్తాము. వాటిని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ని ఎలా డిప్లాయ్ చేయాలో కూడా చెప్పిస్తాం. ఓకే, దోస్ ఆల్ కమ్స్ అండర్ లైక్ యాడ్ ఆన్ సెషన్స్ లాగా. ఒక డెవలపరు ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రైటింగ్ కోడ్ కదా, వాటిని గిట్లో ఎలా పెట్టాలి, గిట్ హబ్లో ఎలా పెట్టాలి, డాకర్ ఏంటి, లైక్ AWS ఏంటి, వీటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ దట్, నో ఇష్యూస్, రైట్? డన్ డన్, పర్ఫెక్ట్ అనుష. పే చేసేసారా? అయితే ఇంకా సూపర్. మల్లేష్, అది మేము చెప్పింది 22 టైం మాత్రమే. ఆ 22 టైంలో అయిపోవాలని ఏం లేదు. సంథింగ్ లైక్ అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. లైక్ ఎక్స్టెండ్ అయితే అంటే మీకు ప్రామిస్ చేసిన సిలబస్ మొత్తం అయిపోయేదాకా ఆ టైం అలాగే ఉంటుంది. ఓకే, డైలీ 1 అవర్ కాదు, యాక్చువల్లీ 1 అవర్ 30 minutes దాకా ఉంటుంది. యా, ప్రోమో కోడ్ JFSFLM అనుకుంటా. ఒకసారి ట్రై చేయండి. అంతే అశోక్.
అది దాట్ దివాకర్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము లైక్ అడ్మిన్ టీమ్ దగ్గర ఉంటుంది. సారీ. యా గైడెన్స్ సెషన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ నిన్న ఒక సెషన్ జరిగింది. అంటే మీకు తెలిసి ఉండదు. లైక్ నిన్న ఎఫ్ఎల్ఎం ఇంటర్నల్ స్టూడెంట్స్ అందరికీ కలిపి ఒక కెరీర్ గైడెన్స్ సెషన్ జరిగింది. అటువంటి ఇంటర్నల్ స్టూడెంట్స్ కి గైడెన్స్ సెషన్స్ కూడా ఉంటాయి. లైక్ హౌ టు స్విచ్ అని. అంటే ఒక ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఈ సెషన్స్ అన్ని రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి బయటకు తెలియదు, కానీ లైక్ మా ఇంటర్నల్ స్టూడెంట్స్కి అయితే అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే, అసలు అందులో ప్రాబ్లమ్స్ ఏ లేవు. యా రియాక్ట్ జేఎస్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఓకే, JFSFLM. ఇదిగోండి, ఇక్కడ నేను ప్రోమో కోడ్ పెట్టాను. ఆ ప్రోమో కోడ్ ట్రై చేయండి. అదే కదా JFSFLM, ట్రై చేయండి ఒకసారి. అవుతుందా? అది ఎవరైనా ట్రై చేశారా? తప్పు కాదు అది. మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకైనా కానీ కావాలి బ్రో, నవీన్. ఎస్, అంతే. అవుతుంది కదా. డన్ డన్. ఎస్ అశోక్, మనం కలుద్దాం. డన్. ఈఎంఐ అవన్నీ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాటికే ఉంటాయండి. దానికి మించి ఏం చేయలేము. బట్ లెట్స్ ట్రై టు, అంటే ట్రై చేయండి వాటిలో క్లోజ్ చేసేలాగా. యా ఎస్ లిఖిత, లైక్ రియల్ టైమ్ టాపిక్స్ అన్ని కవర్ చేసేలాగా ఉంటుంది ఈసారి కోర్ జావా. ఓకే. ఎస్ నవీన్, వన్స్ ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీకంటూ సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు క్లాస్కి వచ్చే జూమ్ వెబినార్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ మీకు వస్తుంది. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మా సపోర్ట్ నెంబర్కి ఎప్పుడైనా మీరు మెసేజ్ చేయొచ్చు, విచ్ ఈస్ 8330777727. ఓకే, డన్. డెబిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి నవ్య, ఒక్కసారి చెక్ చేయండి. లైక్ ఇందాక నేను చెప్పాను కదా, 8330777727కి JFS EMI అని చెప్పి టైప్ చేస్తే మీకు డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. యా ఎస్ మాధవ్, ఆ ఆఫర్ థింగ్స్ అన్ని మనము గ్రూప్ లో షేర్ చేస్తాము అవన్నీ. ఓకే, లైక్ సమ్వన్ హూ హ్యాస్ యాక్సెస్, రికార్డింగ్ స్టాప్ చేసేద్దాం సార్. లైక్ సార్. Yes, yeah, please stop the Yeah, recording. sir. Yeah. Let me do, నేను స్టాప్ చేయనా? ఎస్ సార్. యా, ఒక్క నిమిషం అండి.